सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः। ఇప్పుడు మీరు చూస్తున్నది చరిత్రలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన రాజు శ్రీ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం. అదేనండి ఇప్పుడు మన రాజమండ్రి. ఇక్కడి ప్రకృతి అన్నా, గోదావరి అన్నా, ఇక్కడ ప్రవహించే సెలయేర్లన్నా నాకెంతో ఇష్టం. ఇక కోనసీమ అందాలు ప్రకృతికే తలమానికాలు. అంతేకాదండోయ్, ఇక్కడ మనుషులు కూడా చాలా స్నేహ స్వభావాలు. ఒక్కసారి ఇక్కడ సంగతులు ఏంటో చూసొద్దామా? వస్తున్నారా? ఇవాళ కూడా నాదేరా గెలుపు. ట్రై చేసినా వేస్తే. రండి రండి నన్ను ఓడించండి చూద్దాం. వెళ్ళిపోతున్నారా ముందు? ముందు వెళ్ళిపోతున్నారా? పట్టండి. దగ్గరకు వచ్చేస్తున్నారా? వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయాడు. పట్టండి. వాడైనా మనం ఎవరో ఒకటి ముందు వెళ్ళాలి. తొందరగా మనోజ్ వెళ్ళిపోతున్నాడు. వచ్చేసాం వచ్చేసాం. మనోజ్ గారు గెలిచేస్తున్నాడు. రే జేబులన్నీ ఖాళీగా. వీడే గెలిచాడు. ఇవాళ మాత్రం ఉంది మామ. డబ్బులు రా. డబ్బులే డబ్బులు. డబ్బులే డబ్బులు మామ. ఈ రోజు మాత్రం ముందు నీ డబ్బులు తీరా. ఇగోరా తీసుకోరా మామ తీసుకో. అరే ఈ రోజు మాత్రం నీ టైం బాగుందిరా. అందుకే గేమ్ లో మా డబ్బులు మొత్తం కొట్టేసావురా. రే నేను ఎప్పుడు టైం అన్నామనరా, నా కష్టాన్ని తప్ప. ఎంత కష్టపడ్డా టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం. అయితే మన టైం సూపర్ అన్నమాట. రేపు చూసుకున్నాం రా సూపర్ గేమ్. రేపు గేమ్ లో చూసుకుందాం. చూద్దాం పదా. ఈ వ్యాపారాలు ఏం పాయింట్స్ వచ్చినాయండి. ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత అమెరికా జపాన్ ఎక్స్పోర్ట్లు ఆపేశారు. వ్యాపారాలు పడిపోయినాయి. ఏదో వ్యాపారాలు చేయాలి కాబట్టి చేస్తున్నామండి. అలాగేనండి అలాగేనండి ఉంటానండి. నమస్తే. ఏమండి సరికి ఎక్కడెక్కడ పంపించారు? నేను ఒరిస్సాకు ఒక లారీ పంపామండి. కాకినాడ పోర్టుకి ఈవేళ 2 వ్యాగులు పంపిస్తున్నామండి. మరి జపాన్ కంపెనీ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేశారా? ఈవేళ ట్రాన్స్ఫర్ చేస్తానని మెయిల్ పెట్టారు సార్. ఇంకా ట్రాన్స్ఫర్ చేయకపోవటం అంటే తొందరగా పంపించమని చెప్పు. పంపిస్తున్న వాడు సరుకు పంపిస్తామని. అలాగేనండి. వెళ్ళండి. నమస్కారం అండి. రండి రండి. నమస్తే. కూర్చోండి కూర్చోండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా అండి. ఏంటి విశేషాలు? ఈ మధ్య వర్క్ ఎక్కువైపోయి మిమ్మల్ని కలవలేకపోయానండి. మా అమ్మాయి శారీ ఫంక్షన్ అండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఫ్యామిలీతో తప్పకుండా రావాలి సార్. తప్పకుండా వస్తానండి. థ్యాంక్స్ అండి. ఈ శారీ ఫంక్షన్ కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ బాబు మీ అబ్బాయి అండి? అవునండి మా అబ్బాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్. హాయ్ మమ్మీ. ఆకలేస్తాను, టిఫిన్ రెడీ చేయి. నేను కాలేజ్కి వెళ్ళాలి. ఎక్సర్సైజ్ అంటూ ఊరంతా తిరిగితే ఆకలేదా మరి?
కొంచెం దాని లేపరా, స్కూల్ టైం అవుతుంది. నా వల్ల కాదు మమ్మీ, అది అసలు పిల్ల రాక్షసి, లేపితే నా పని అయిపోద్ది. అది కాదురా. అబ్బా ఈడొకడు మాట విన. ఈ పిల్లకి ఆడపిల్ల లక్షణాలే లేవు. నీలు లేగమ్మా, లే నీలు. అస్సలే కడుపు నొప్పి వస్తుంది. 5 minutes తర్వాత నేను లేస్తాను, నేను వెళ్ళు. ఈ విషయం మీ నాన్న విన్నారంటే చంపేస్తారు. అన్నయ్య స్కూల్లో డ్రాప్ చేయమని అడుగుతు కానీ లే. ప్లీజ్ మమ్మీ, 5 minutes. 5 minutes లో వచ్చేయాలి, సరేనా? సరే. తొలిసారి కాలేజ్ చూసిన శ్వేతాంజలివి, అప్పుడే నా హృదయంలో నిలిచిన గీతాంజలివి, నీకోసమే నా మనసు కలవరిస్తుంది తెలుసుకోవా నా శిల్పాంజలి. కవికాంచన చోట రవికాంచును, రవికాంచన చోట ఈ గిరికాంచును. అయ్యి బాబోయ్, నాకు ఎందుకు ఇలా కవిత్వం ఉప్పు సముద్రంలో ఉప్పు అయిపోతుందో. కవిత్వం సూపర్ మామా. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా చేస్తున్నాడు, వాడు ఎంత పోసి కొడుతున్నాడు. అవునరా మామా, అమ్మాయిల ముందు బిల్డప్ కోసం. సూపర్ రా మేడం, చూడు మామా సూపర్ గా ఉంది. చూడు మామా, వీడియో మేడమ్స్ కూడా వదలట్లేదు. ఈ అమ్మాయి ఎవరబ్బా? చూసినట్టుంది. ఆగు, ఏంటి లేటు? టికెట్ చూపించు. సార్, నా హాల్ టికెట్ కనపడడం లేదు. బయట ఎక్కడ పడిపోయి ఉంటుంది, వెతకవయ్యా. నా హాల్ టికెట్ మీకేమైనా దొరికిందా? ఇది మీ హాల్ టికెటా? ఓకే. జాగ్రత్త. మీరు హైదరాబాద్ స్టూడెంట్ కదా? yes. how do you know? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. అది సరే, మీరు మా కాలేజీలో ఏంటి? I'm a new student of final year. Oh. Anyways, I'm Mansa. I'm Manoj. సరే, క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్తానండి. ఓకే, బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. ఎవరో నీవెవరో గాని ఎదనే దోచావే రాణి, ఎదుటే నిలిపావే నా కలని. ఎవరో నీవెవరో గాని ఎదనే దోచావే రాణి, ఎదుటే నిలిపావే నా కలని. ఎప్పుడు నాలో నాలేని ఏదో సరికొత్త బాణి, మొదలైందే నీ పిలుపు విని. గాలుల్లో తేలే ఫీలింగ్, డే టైమే కొత్త డ్రీమింగ్. నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే. ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం. Come on. Come again.
చంద్రుడు కొంచెం పగిలి ముక్కలై మిగిలి నీ రెండు కన్నుల్లోన దాగాడ కృష్ణుడు కన్నే పడని గోపికవు నీవా నా కోసం బమా నిన్ను దాచాడా నన్నే వెతుకుతూ నా ఇంటి తలుపులు తట్టిన దేవత నీవేనా ఎన్నో కథలలు చదివిన ప్రేమ ఇకపై మన కథ అయ్యేనా నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం Come on. జూన్ పోతే జూలై సమ్మర్ ఆఫ్టర్ వింటర్ నిన్న నేడు రేపు నువ్వే నా ఫ్యూచర్ ఒక్కసారి నేను ఏది ఫిక్స్ అయినా వదిలి ఉండలేనే దట్స్ మై నేచర్ గొంగలి పురుగే రంగులు తొడిగి సీతాకోక అయినట్టు నిన్నే చూసిన నిమిషం నుండి నేనైపోయా సో గ్రేట్ నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం అన్నా సత్తిరెడ్డి అన్నా ఈ గెటప్ లో నీవు మైకేల్ జాక్సన్ లో ఉన్నావన్నా ఏంటిలన్నా ఒక్కటి తాగుతాను కదా అనుకోటి ఫ్రీ అరే టీ ఫాస్ట్ రా ఓసి కదన్నా స్పెషల్ గా తెస్తారా హాయ్ సత్యరెడ్డి అన్న హాయ్ మైకేల్ థాంక్యూ చూడరా రేయ్ ఏంట్రా వాడిని ఎత్తేస్తున్నారు నువ్వు ఉండరా ఈ రోజు అందరికి డ్రింక్స్ ఫ్రీ అబ్బా ఇప్పుడు ఆడు కావాలెందుకురా నేను చెప్తాను కదా మీరుండండి అన్నా ఫ్రీ టీ రేయ్ ఆ ఓసీటీ తీసేయ్ తీసేయ్ టీ కదా తీసేస్తే తీసినోడు తల తీసేస్తాడు మైకేల్ మైకేల్ జాక్సన్ వా తోటకూర కట్టేం కాదు చూడు ఈ టీ తాగి నువ్వు డబ్బులు గాని కట్టకపోతే కంటి చూపుతే కాదు టీ నీళ్లతో చంపేస్తా రారా అన్నా సత్యరెడ్డి అన్న మన ప్రెస్టేజ్ పోయిందన్న వాడు నిన్ను అవమానించేందుకైనా సరే ఓ 500 రూపీస్ తీసి మన వాళ్ళందరికి కూల్ డ్రింక్స్ ఇప్పించాను అప్పుడు తెలుస్తుందన్న సత్యరెడ్డి అన్న పవర్ ఏంటో అలా చేస్తే నా ప్రెస్టేజ్ నిలబడుతుంది అన్నా నువ్వంటే మా అందరికి ఎంత గౌరవం తెలుసా ఆ క్యాంటీన్ ఓనర్ కి తప్ప అన్నా అవమానం అన్నా అన్నా అవమానం అన్నా అవమానం 500 రూపీస్ తీయనా అన్నా 500 తీయాల్సిందే అన్నా ప్రెస్టేజ్ అన్నా నీకెంతన్నా తీయన్నా ఈ 500 తీసుకొని మన వాళ్ళందరికి ఫ్రీగా కూల్ డ్రింక్ చెప్పండి ఇది సత్యరెడ్డి అన్న పవర్ అంటే ఓకే అన్న 500 రూపాయలు అంత సీన్ ఉంది చేతికి పాపురా సత్యరెడ్డి అన్న భలే వల్ల పడిపోయాడు హాయ్ మానస క్లాస్ అయిపోయిందా హాయ్ హే వాట్ ఎ సర్ప్రైజ్ ఎంతసేపు అయింది మీరు వచ్చి జస్ట్ ఇప్పుడే అవును ఏం తీసుకుంటారు మీరు సాఫ్ట్ డ్రింక్స్ నో నో మనోజ్ మేము జస్ట్ కాఫీ ఆర్డర్ చేసాం ఓ ఎలా ఉంది రాజమండ్రి వెదర్ సూపర్ వెరీ కూల్ గుడ్. హైదరాబాద్ కి రాజమండ్రికి తేడా ఏంటంటే అక్కడంతా స్పీడ్ లైఫ్, అందరూ బిజీ బిజీ. మేడం నమస్తే. పెట్టు. స్పెషల్ కాఫీ, అల్లం చాయ్, బూస్ట్. థాంక్ యూ. స్పెషల్ టీ. లా 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 లా.
హలో. డాడీ వస్తున్నా. డాడీ వస్తున్నా. ఆల్ రైట్, డాడీ వచ్చారు. ఐ హావ్ టు గో. బై ఫ్రెండ్స్. బై మనోజ్. బై. ఏమ్మా కాలేజ్ ఎలా ఉందిరా? చాలా బాగుంది డాడీ. అప్పుడే 2-3 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందరం బాగా కలిసిపోయాం. ఎంతైనా హైదరాబాద్ కాలేజ్ అంత కాదు కదమ్మా. సిటీ ముఖ్యం కాదు డాడీ. స్టూడెంట్ ఉండాల్సింది సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ ఉన్న ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పావు తల్లి. నీ మాటల్లోనే సిన్సియారిటీ కనిపిస్తోంది. హాయ్. పదండి. మెల్లగా పదండి. ఆడిస్తావా? అబ్బా కాస్త ఆగండ్రా. దాన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. అది వచ్చి రాగానే అక్క అక్క అంటూ మీద పడతారు ఈగల్లాగా. నువ్వు ఊరుకోనానమ్మా. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని. అక్క అక్క రేపు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. రేపు నీ బర్త్డే నేను చేస్తాను. ఇదిగో నువ్వు ఇలా గారం చేస్తూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే గోల. నిద్దట్లో కూడా అక్క అక్క అని కలవరిస్తున్నారట. ఓన్లీ నానమ్మా. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. రేపు నేను ఉదయం వస్తాను. ఎక్కడికి డాడీ? చెరువు దగ్గరికి రా. మనం దగ్గర లేకపోతే పనివాళ్ళు మహారాజుల్లా కూర్చుంటారు. నువ్వు రేపు కాలేజీకి వెళ్లే లోపల వచ్చేస్తాగా. అలాగే డాడీ. ఆల్ రైట్. అలాగేనమ్మా. బాయ్. టేక్ కేర్. ఓకే బాయ్. అనియా పాలు. ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అయినా నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దన్నాను కదా. పోరా, పోయి అమ్మని అడుగు. నాకేం పని లేదనుకున్నావా? ఏదో అమ్మ పాలు తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. అయినా ల్యాప్టాప్ ఎందుకురా? చదువుకోవడానికా, అమ్మాయి ఫోటోలు చూసుకోవడానికా? ఇంతకీ ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయి? ఏ అమ్మాయా? ల్యాప్టాప్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి సంగతి నీకెందుకే? అయినా నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా? చదివేది డింగుమని 9th క్లాసు. పెద్ద ఆరిన దానిలో ఆరాలు తీస్తున్నావు. పోవే, పోయి నీ పని చూసుకో. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 ఛాన్సులు ఇచ్చినట్లు నేను నీకు 5 ఛాన్సులు ఇచ్చాను. 5 ఛాన్సులు అయిపోయినాయి. ఏ 6వ ఛాన్స్ ఇస్తే ఐస్ క్రీమ్ కి డబ్బులు ఉండవనా? అంతే కదా మరి. అయినా నువ్వు నన్ను అవమానించావు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. అమ్మా అమ్మా, అన్నే కంప్యూటర్ లో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు. అరవకే, ఇదిగో 50 రూపీస్. ఏంటి లంచమా? లాంటిదే. కానీ నువ్వు ఈ మ్యాటర్ అమ్మా నాన్నలకి చెప్పకూడదు. నీకు 100కి 50కి తేడా తెలియట్లేదు. ఇంకో 100 అప్పుడు అమ్మకి చెప్పను. ప్లీజ్ సరిపెట్టుకోవే, నా దగ్గర డబ్బులు లేవు. సరే, ఈ రోజుకి ఓకే, రేపు చూసుకుందాం. కర్మరా బాబు, దీనికి దొరికిపోయాను. అంతా మనకు అనుకూలంగానే ఉందండి. అలాగా? కానీ వాతావరణం కూడా బాగోలేదు. మళ్ళీ రేపో మాపో తుఫాన్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడే మన వాళ్ళని పరిచయం చేయమనడం చాలా మంచిదండి. సరే, మన వాళ్ళని సరుక్కునేటప్పుడు కాస్త చూసుకుని కొనమని చెప్పండి. అర్థమైందా? నమస్కారం రాయుడు గారు. నమస్కారం సుబ్రాజ్ గారు, బాగున్నారా? మీ దయవల్ల బాగానే ఉన్నామండి. మీ అమ్మాయి హైదరాబాద్ లో చదువుతుందని చెప్పారు. ఇంకా అక్కడే చదువుతుందండి? లేదండి, నా హెల్త్ బాగోకి ఈ మధ్య ఇక్కడికే వచ్చేసింది. ఓహో, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుతుంది. చాలా సంతోషం అండి. ఈ వయసులో మన పిల్లలు మన దగ్గర నుండి చదువుకుంటేనే చాలా హాయిగా ఉంటుంది. పిల్లల మీద బెంగ కూడా ఉండదు. అంతే కదండి. అవును, ఈ సంవత్సరం రొయ్యల చెరువులు బాగా వేశారని విన్నాను. అవును రాయుడు గారు, దగ్గర దగ్గర 50 ఎకరాల దాకా వేశాం. కష్టమో నష్టమో ఆ చెరువులనే నమ్ముకున్న వాళ్ళం కదండి. బాగా చెప్పారండి. మీలాంటి మంచి మనిషికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అవును, మీ చెరువులు ఎప్పుడు కౌంటింగ్ వస్తాయి? అదే సెప్టెంబర్ కల్లా రావచ్చండి. మీ చెరువులో రొయ్యలు పట్టేటప్పుడు చెప్పండి, వీలుంటే మా ఫ్యాక్టరీకే తోలుదురు గాని. తప్పకుండానండి, అంతకంటేనా? అలాగే, మంచిదండి. నమస్కారం. పద. రోడ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. అసలు మనం ఈ రూట్ లో రానేకూడదు. అనుకోకుండా వచ్చేసామే. రోజు ఇదే రూట్ లో వస్తే మనకి మలేరియా రావడం ఖాయం. ఒక్క రోజు ఇలా వస్తేనే మనం ఇలా బాధపడిపోతున్నాం. పాపం ఆ పసిపిల్లల్ని చూడండి, వాళ్ళ పరిస్థితి ఏంటో. అసలు ఇక్కడ మున్సిపాలిటీ ఉందా లేదా అనిపిస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదే. ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఏ సమస్య ఉండదు. అలా చేయకపోవడమే అన్ని సమస్యలకు కారణం. ఒరే మామా, నీ ఫియాన్సీ వస్తుందిరా మామా. మనోడు సిగ్గుపడుతున్నాడు రా మామా. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళండి రా. సరేరా.
హాయ్ మానస, ఏంటి బై వాక్ వస్తున్నారు? ఏముంది, ఆటోలో వస్తుంటే ఆటో పంచర్ అయింది, అందుకే బై వాక్ వస్తున్నాం. నువ్వేంటి మనోజ్ అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఈ రోజు కాలేజ్కి బంకా? నోనో, నా ప్రాజెక్ట్ ఫైల్ ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది. వాడు ఈ రోజు కాలేజ్కి రానని ఫోన్ చేస్తే నేను వెళ్ళి తెచ్చుకుందామని బయలుదేరాను. ఓకే బాయ్. బాయ్. నాలుగు కూల్ డ్రింక్స్ పడరా. బాబాయ్ కూల్ డ్రింక్స్ 4. ఎస్. ఏంటి అమ్మాయి పక్కన ఉందని ఆర్డర్ మీద ఆర్డర్ వేసేస్తున్నావు? దీనికైనా క్యాష్ పే చేస్తావా లేదంటే ఇంట్రెస్ట్ అనా? బాబాయ్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవడో బిజినెస్ లో పైకి రాలేదు. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పడరా. అలాగే నీ అకౌంట్ మొత్తం 24 hours లో సెటిల్ చేస్తున్నాను. క్యాష్ పట్టుకుని రెడీగా ఉండే. షూర్. తుమ్ జాకే స్కూల్ నుంచి అలాగే. అరే మామ లైఫ్ అటువైపు చూస్తూ మాట్లాడకరా. ఎన్ని రోజులు ఈ సైలెంట్ లవ్? డైరెక్ట్ గా వెళ్ళి డేర్ గా ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కదరా. రే, ఇంత ఫాస్ట్ గా అంత గొప్ప మాట చెప్పకూడదురా. ఆలోచించి చెప్పాలి, తను ఆలోచించుకునేది చెప్పాలి. ఈ ఎక్స్ట్రా వద్దు. ఐ లవ్ యూ అంటే ఐ హేట్ యూ ఉంటుంది నీ భయం. ఎంతైనా సిటీ గర్ల్ లేరా, అంత తొందరగా బయటపడరా. మీరు నా గురించి టెన్షన్ పడకండి రా. నా గురించి, నా ప్రేమ గురించి నాకు తెలుసు. చూద్దాం లేరా, హైదరాబాద్ కి రాజమండ్రికి లవ్ కుదురుతుందో లేదో చూద్దాం రా. చూద్దాం. ఒరే రాంబాబు, రాంబాబు అయ్యా, పురుగుల ముందు ఎక్కడ పెట్టావురా? ఇప్పుడు ఎందుకండి? ఎక్కడ పెట్టావు చెప్ప. వెనకాల చూడండి. చెప్ప. ఈరోజు నైట్ ఈ ఉంగరం పెట్టుకుని డబ్బులు డైమండ్ ఉంగరం. అవునన్నా. 2000 కంటే ఎక్కువ. అలాగే అన్న. పండగ చేసుకో. థ్యాంక్స్ అన్న. రే, ఇదే కూల్ డ్రింక్స్ కూల్ గా ఉండగా తీసుకెళ్ళి అడిగిచ్చారు. పాపమండి, కళ్ళు పోతాయండి. పాపం కాదురా, పుణ్యం. అలాగా అప్పు తీసుకున్న వాళ్ళందరికీ శాపవిమోచనం అయిపోద్దిరా. నేను ఎవరండి? ఇవ్వవా? నేను ఎవరండి? ఇవ్వవా? ఎవరండి? అయితే ఏదో ఒక రోజున ఇదే పురుగుల మందు కలిపేసి నీ నోట్లో పోతే తప్పపోయింది, ఇచ్చేస్తానండి. తీసుకెళ్ళి. అమ్మో, కూల్ డ్రింక్స్. డ్రింక్స్ రెడీ. ఇవాళతో ఈ పని అయిపోయింది. ఈరోజు ఏంటి కూల్ డ్రింక్స్ చాలా డిఫరెంట్ టేస్టీగా ఉన్నాయి. వెళ్దామా? ఇందాక కడుపులో బాగా నొప్పిగా ఉండిందే, ఇప్పుడు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఉల్లాసంగా ఉందేంటి? డాక్టర్ ఏమో కడుపులో ఉన్న పురుగుల కోసం మందు వేసుకోమన్నాడు. అంటే ఇప్పుడు కడుపులో ఉన్న పురుగులను చచ్చాయా? దేనివల్ల? కూల్ డ్రింక్ వల్ల చచ్చాయా? బాబాయ్ బాబాయ్ కూల్ డ్రింక్స్ లో బాబాయ్ నేను సీతయ్య. నాకు పామునైనా సరే పిజ్జా తిన్నట్టు ఈ జాగ్రత్త పట్టుకెళ్ళి, లేదంటే పిలిపి. ఈ గుట్టేగాళ్ళు మనల్ని ఏం చేస్తారు? అవునరా, ఆడు పని అయిపోయింది అనుకుంటే కూల్ డ్రింకులు తాగి తాగి పురుగుల మందు కూడా ఆడు బాడీకి సెట్ అయిపోయిందా? అంత పురుగుల మందు కూడాని హార్లిక్స్ తాగినాడు, తాగి హ్యాపీకి వెళ్ళిపోయాడు. ఆ టైం అంత బాగుంది మరి. అంతే అంటావా? అంతే అంతే. అయితే వాకే. ఏమిటో ఈ పిల్లలు గొడవ ఇల్లంతాను. అరే, చిన్న పిల్లలని జాలి కూడా ఇక్కడ మనుషులకి లేదు. పట్టించుకోవాల్సిన మున్సిపాలిటీ వాళ్ళకేమో బాధ్యత లేకుండా పోయింది. అంతమంది పసిపిల్లలు రోజు చెత్తను దాటుకొని ఎలా వెళ్తున్నారో అర్థం కావటం లేదు. పాపం వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటో. నీకు చెత్త ఉంటే నచ్చదు, వాళ్ళకి చెత్త వేయకపోతే నచ్చదు. వదిలే, ఆ విషయాన్ని ఆలోచిస్తూ మనసు ఎందుకు పాడు చేసుకుంటావు? అసలు నేను కాలేజీకి నడిచి ఎవరు వెళ్ళమన్నారు? ఎంచక్క కారులో వెళ్ళి రావచ్చు కదా. నేను కారులో వెళ్ళడం ఈ సమస్యకి పరిష్కారం కాదు. దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. అబ్బా, ఇంకా ఏం ఆలోచిస్తావే? వదిలే. పిల్లలు బిస్కెట్లు తీసుకోండి రా. అక్క, నీ డ్రాయింగ్ చాలా బాగుంది. బాగుందక్క. బాగుందా? థ్యాంక్స్. సంతకాలు చేసేవాడిని నేనైతే సంతకాలు పెట్టించుకోవడానికి మీకేమైందయ్యా? అది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఆడిటర్ పంపించారా? పంపించారు సార్. అలాగే ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ రెన్యూల్ చేయించారా? చేయించామండి. చూడండి, ఏమీ పెండింగ్ ఉంచొద్దు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అలాగే సార్. మీరు వెళ్ళండి, నేను చూసి పంపిస్తాను. డాడీ, ఏమా, ఏం కావాలి నీకు? స్కూటీ కావాలి. స్కూటీనా? అసలు సిటీలో నువ్వు స్కూటీ నడపగలవా? నేనేంటి ఎంతమంది ఆడపిల్లలు నడపట్లేదు? కానీ నీ స్టైలే వేరమ్మా. నువ్వు స్కూటీ మీద బయలుదేరితే కుర్రాళ్ళంతా నీ వెనకే హోండాల మీద బయలుదేరతారు.
అప్పుడే కాదు 2 years తర్వాత. చూడు డాడీ, నేనేం అడిగినా స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడిపోతున్నాడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. 2 సంవత్సరాలు స్కూటీ ఏంటి, కారే కొనిస్తా. అంతవరకు స్కూల్ కి ట్యూషన్ కి ఆటోలోనే వెళ్ళాలా? పోనీ అంతవరకు నా కారు తీసుకెళ్ళమ్మా. ఫ్యాక్టరీకి మీరెలా వెళ్తారు? ఇంకేముంది, రిక్షాలో వెళ్తారు. నేను ఏదో రకంగా వెళ్తాను కానీ ముందు నీ ఎడ్యుకేషన్ సంగతి చూసుకోరా. అది సరేరా, ఆస్ట్రేలియా అన్నావు, ఎంఎస్ అన్నావు, ఎంతవరకు వచ్చిందిరా? ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవనివ్వండి, దాని సంగతి తర్వాత చూద్దాం. ఏం వస్తుందో ఏంటో. తప్పకుండా వస్తుందండి. నా కొడుకేంటి? హలో, ఏంట్రా డాడీని స్కూటీ అడిగితే ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనేం చేశానే? అదంతా నాకు తెలియదు. ముందు 100 కొట్టించు, లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. అబ్బా, నువ్వెక్కడ దొరికేవే చిల్లర రాక్షసి. నా దగ్గర ఉన్నది ఉన్నట్టు లాగేసుకుంటున్నావు. ఇదా పట్టుకో. దట్స్ బెటర్ రా. సడన్ గా ఆపమంటే ఎలాగరా? బ్రేక్లు పడుతూ సత్యవాళ్ళం కదా. సారీ రా, మీరు కాలేజ్కి వెళ్ళిపోండి. ఓ, తమ మేడంతో కలిసి బస్సులో వస్తారన్నమాట. ప్రేమలో పడ్డాక నీ బ్రెయిన్ బాగా పెరిగింది రే. చూడవే మనోజ్. ఏ హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఓ, వీడేటి ఆ తొట్టికి ఎంతో తిరిగేవాడు కదా, సింగిల్ గా ఉన్నాడేంటి? సీన్ ఏటో అర్థమైంది. వీడు మంచి ఫిగర్ లైన్ వేస్తున్నాడు. కట్ చేస్తా, వీడి సీన్ కట్ చేస్తా. నా కొడుకు వీడింటి ఇక్కడ తగలడ్డాడు. ఏంటి బ్రదరు, బస్ కోసమా? రా డ్రాప్ చేస్తాను. కాదు, ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం. ఈ రోజు విమానాలు సైక్ అంట. నువ్వు ముందురా, బైక్ ఎక్కు. నువ్వు వెళ్ళు బాసు, నేను కాలేజీకి కాదులే. ఆల్ ఇండియాలో ఎక్కడ డ్రాప్ చేయమన్నా చేస్తాను. పర్లేదు బాసు, నాకు దారిలో పని ఉంది కానీ నువ్వు వెళ్ళు. నీ పని అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను బ్రదర్. నా లైఫ్ అంతా నీ కోసం త్యాగం చేస్తాను బ్రదర్. రా, బైక్ ఎక్కు. బాబు ప్లీజ్, నేను కాలేజ్ బస్సులో వెళ్తాను కానీ నువ్వు వెళ్ళు. నువ్వు రా ముందు, బైక్ ఎక్కు. లేదు కుదరదు, ఎంతైనా మనం స్టార్ట్ స్టూడెంట్స్. ఇలా ఎండలో నడి బజార్లో బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళను. లేదు, మనం ఇండియన్ బ్రదర్స్, కాలేజీ బ్రదర్స్. రా కూర్చో. మనం కాలేజ్ బ్రదర్స్ ఏంట్రా బాబు, ఇలా బుక్ అయిపోయానంటే. ఏంటి పడుగురుతున్నావు? పళ్ళా చచ్చా, చలికి. చూసావా, ఇంత ఎండలో కూడా చలికి మూలుగుతున్నావంటే అన్యాయం. నిన్ను వదిలేసి వెళ్ళడం అన్యాయం. రా బ్రదర్, నా బైక్ ఎక్కు. హీరో హోండా. టైం దగ్గర పడిందిరా. మళ్ళీ ఏదో అంటున్నావు. నీ టైం అయిపోతుందని. లేదు బ్రదర్, సత్యరెడ్డి ఇస్ ఎ మైండ్ రీడర్. రా బైక్. డాడీ వస్తున్నా. బస్ స్టాప్ లో ఉన్నావేంట్రా? బైక్ ఏమైంది? బైక్ పాడైంది డాడీ. మరి ఆఫీసుకు ఫోన్ చేసి కార్ తెప్పించుకోవచ్చు కదరా. పర్లేదు డాడీ. సరే గానీ ముందు కార్ ఎక్కు, నేను కాలేజీలో దించెళ్తా. ఓకే. మనోజ్ ఫాదరా? అవునే. ఒక పని అయిపోయింది, ఒక లైన్ కట్ చేసి అప్పుడప్పుడు ఈ మాత్రం యూత్ సేవ, దేశ సేవ, ఈ సేవ చేస్తుండాలి. ఏమోనే, ఈరోజు క్లాస్ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. కూడా అలాగే ఉంది. ప్రిపేర్ అవ్వాలి ఇంటికి వెళ్ళి. ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఎన్ని రోజుల్లో బాబు మనకి ఫాలోయింగ్. పద్దండ్రా. అలాగే రా, చూద్దాం. ఇంకేమైనా ఆర్డర్ చేద్దామా? టేస్ట్ బాగుంది కదా ఈరోజు. హాయ్ మనోజ్. హాయ్ మనసా, ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే వచ్చాం. అలాగా. సరే, ఏం తీసుకుంటారు? నో, మీరేం తీసుకుంటారో చెప్పండి. ఇవాళ మన వంశీ బర్త్డే. వంశీదే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే వంశీ. ఏ బేరర్, వీళ్ళకి ఏం కావాలో చూడు, నేను ఇప్పుడే వస్తాను. నన్ను అలా బుక్ చేసేసావు. పర్సు కూడా తీసుకురాలి తెలుసా? ఏంట్రా ఎటకారమా? పర్సు నీ బ్యాక్ పాకెట్ లో ఉంది చూడు. అది కాదురా మామ, ఆ డబ్బులు మా నాన్న కిరాణా కొట్లు ఏమని రే కిరాణా కొట్టు సంగతి తర్వాత, ముందు పరువు ముఖ్యం. వెళ్ళి పార్టీ సంగతి చూద్దాం పద. మనసా, ఇంకా ఏమైనా తీసుకుంటారా? నో ఎనఫ్. ఎనీవే, థాంక్యూ వంశీ. లెట్స్ గో. ఓకే బాయ్. నువ్వు రారా. బౌలింగ్ బాగా చేయవే. ఏమే ఎంతసేపు ఇలా వాళ్ళతో ఆడుతూ కూర్చుంటావు? ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి పంపించేసి నువ్వురా. రెడీ అక్క? అక్క రెడీ. అక్క 4 కొట్టక్క. అక్క 6 కొట్టక్క. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్కడి నుండి? ఈమెవరు? అది కాదే, తను మా కజిన్ సిస్టర్. రీసెంట్ గానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళిల్లు కూడా మీ ఇంటి దగ్గరలోనే. ఇంత చిన్న వయసులో లవ్ మ్యారేజా? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు? మోటార్ మెకానిక్, 10th క్లాస్ లో. వెరీ పిటీ. రే లోపలికి రండిరా. లేదు మామ, హాస్పిటల్కి వెళ్ళాలి. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. జాగ్రత్త. వెళ్తామే. నిజంగా అమ్మాయికి ఇవ్వడానికి ఫ్లాస్క్ వస్తుంది.
ఈ రాక్షసి కంటపడ్డానంటే ఏం చేస్తున్నారా? ఏం చేస్తాను, ముళ్ళు తీస్తున్నాను. పువ్వు కోసి ముళ్ళు కట్ చేస్తున్నా అంటున్నావు. కాలేజ్ వెళ్ళేవాడికి పువ్వు ఎందుకురా? చెవిలో పెట్టుకుని వెళ్తే వెరైటీగా ఉంటుందని. ఆహా అలాగా? లేకపోతే ఏంటే, పువ్వెందుకంటావేంటి? ఏ గుళ్ళోనో దేవుడు ముందో పెడితే మనసులోని కోరిక నెరవేరుతుందని. దేవుడి దగ్గరికి ఎందుకురా? దేవత కోసం తీసుకెళ్తున్నావు కదా. ఎందుకే నా జీవితంతో ఇన్ని గేమ్స్ ఆడతావు? అయితే నిజం చెప్పు, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికే కదా వెళ్తున్నావు? అంతే అంతే అనుకో. ఎందుకే వాడి కాలేజ్కి వెళ్తుంటే అడ్డుపడుతున్నావు? లేదమ్మా, అన్నయ్యకి ఏదో కొత్త టెస్ట్ ఉందంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంతే కదరా. నేనేమన్నా గుళ్ళో దేవత దగ్గర తీసుకెళ్ళమన్నా? స్కూల్ కి కదా. ఇక ఆపుతావా? చిన్నదాని మీద నీకు నోరు పెద్దదే రాక్షసి. స్వామి, అన్ని కోరికలు తీర్చే ఆది గణపతివి, అందరి ఆశలు తీర్చే సిద్ధి గణపతివి. నీ శ్లోకాలు గట్రా నాకేమి రావు, అయినా నన్ను క్షమించి నా ప్రేమ సక్సెస్ కావాలని దీవించు. మానస నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నీకు వాటి పేరేంటబ్బా? నీకు అవంటే చాలా ఇష్టం. నీ ఫోటోలో ప్లేట్ నిండా ఉంటాయి. అవేంటి? వడియాలు కాదు కాదు, పిజ్జాలు. చచ్చా, గుండ్రాల్లాగా అంటారు. ఉండ్రాళ్ళు. అవి నైవేద్యంగా సమర్పించుకుంటాను. అందాక ఈ ఫ్లవర్ని అడ్వాన్స్గా నీ ముందు పెడుతున్నాను. ఇంత ఫాస్ట్ రెస్పాన్సా? కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే, కల నిజమయ్యిందే. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది, పాదం నీ వైపే పరిగెడుతోంది. సెలయేరై పొంగింది నాలో సెలబ్రేషన్, తొలిసారిగా చేసావే చెలియా స్మైలీ సైన్. ఐ థింక్ ఇంతకు ముందర లేది వైబ్రేషన్, కలయు నిజము తెలియదుగా ఈ కన్ఫ్యూషన్. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే, ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే. కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే, కల నిజమయ్యిందే. నిన్నే చూసిన కన్నే వెన్నెల మూనై వెలిగిందే, నీతో ఉంటే జంగల్ అయినా జన్నత్ అవుతుంది. ఎన్నో లవ్ స్టోరీస్ చదివిన గుర్తుంది, మరి చూస్తుండగానే అది నా హార్ట్లో స్టార్ట్ అయిపోయింది. నీ ఆకర్షణలో, నీ ఆలోచనలో నేనేమయ్యాను? ఓ నీ చిరునవ్వులలో, అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే, ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే. కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే, కల నిజమయ్యిందే.
ఏ దిల్లో మెరుపుల జల్లే తొలి హరి విల్లై కురిసిందే ఈ థ్రిల్లే మరి నీ వల్లే అంటూ కన్ఫర్మ్ అయ్యిందే హే సన్సెట్ తెరగని స్కై ఒకటుందని న్యూసే తెలిసింది గూగుల్లో నా సర్చింగ్ చేస్తే అది లవ్ అని తెలిపిందే ఈ తొలి తరగతిలో నీ తీయని జతలో నేనేం చదివాను ఓ ఇది ఎప్పుడు మొదలు ఈ ప్రశ్నకు బదులు సంబరమే లవ్లో అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే ఏంటమ్మా మీకు బుద్ధుందా కామన్ సెన్స్ ఉందా చెత్తంతా తీసుకొచ్చి దారిలో వేస్తారా మేము ఎప్పుడు చెత్తంతా ఎక్కడ వేస్తామమ్మా అదే అడుగుతున్నాను సిటీలో చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తే చదువుకునే పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది ఇంకొకసారి ఇలా చేసావో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా బాలే దాని దొరికావు తల్లి రేయ్ డాక్టర్ తీరా వేరే ప్లేస్ చూసుకుందాం ఏంట్రా వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు చాలా థ్యాంక్స్ అక్క ఈ చెత్త వల్ల స్కూల్ అంతా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్క టీచర్లు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు అక్క డోంట్ వరీ ఎవరో పట్టించుకోవట్లేదని బాధపడకూడదు మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి ఏమే మనం ఏమైనా కార్పొరేషన్ వర్కర్లమా మనకెందుకే గొడవంతా చా షట్ అప్ సొసైటీ మొత్తం క్లీన్ చేయలేం ఒక్క రోడ్ అయినా క్లీన్ చేద్దాం మా కర్మ అరే మొత్తానికి మానస క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇంట్రెస్టింగ్ ఏంటి మామ ఇప్పుడే నెట్వర్క్ మొదలు పెట్టినట్టుంది తను ముందు ముందు పాలిటిక్స్ లో చేరి ముఖ్యమంత్రి అయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదురా దానికి అంతుందంటావా సరే అది చూద్దాం జాగ్రత్త సైలెంట్ గా పని ముగించాలి అర్థమైందా ఓకే ఓకే తప్పండి త్వరగా వీకెండ్ రా కానివ్వండి మానస వచ్చి చూడగానే దిమ్మ తిరిగిపోవాలి కమాన్ చూస్తే మన పని అయిపోతుంది త్వరగా కానివ్వండి వస్తున్నాం చాలా బాగుంది ఇదేంటి మనం చేసే పని కూడా ఫ్లాట్ చూస్తున్నారా చాలా బాగుంది బ్యూటిఫుల్ బాగుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంటిది నిన్న ఎడారిలో ఉన్న గ్రౌండ్ ఈరోజు వండర్ గార్డెన్ అయిపోయింది నాకు అదే అర్థం కావట్లేదు ఏం తెలియనట్టు మాట్లాడొద్దు నైట్ ఏదో ప్లాన్ చేసేసావు అదేం లేదే అర్థమైందిలే మాకు తెలియకుండానే నైట్ కి నైట్ వర్క్ చేసేసావు నీ వర్క్ కి నీ స్పీడ్ కి హ్యాట్స్ అప్ ఏ నా దగ్గర ఏమైనా మ్యాజిక్ ల్యాంప్ ఉందా ఇంత గార్డెన్ డెవలప్ చేయడానికి ఎంత చెప్పినా నమ్మరేంటి ఓకే ఓకే ఎనీహౌ కలలు కనండి నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం లాంటి మహాన్ బావులే అన్నారు నువ్వు మంచి మనసుతో కలలు కన్నావు నీ కలల్ని ఆ దేవుడే నిజం చేశాడేమో ఏమోనే ఆ మాట నిజమేనేమో మన ఎమ్మెల్యే ఓపెనింగ్ వచ్చేసాడు చూడరా పదరా వెళ్ళి చూద్దాం పదా నమస్తే నమస్కారం వరస్ట్ ప్లేస్ అనుకున్నది వండర్ ప్లేస్ అయిపోయింది మీలో మానస ఎవరమ్మా నేనే సార్ గార్డెన్ ఇంత బాగా డెవలప్ చేస్తుందని ఒక్క మాట చెప్పడానికి కంగారు పడుతున్నావు ఏమిటి సారీ సార్ మీ చేతుల మీదుగా ఓపెన్ చేయండి షూర్ రండమ్మా పదండి కంగ్రాట్స్ మానస థ్యాంక్ యూ తీసుకోండి ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యుండి మానస సోషల్ సర్వీస్ గురించి ఈ గార్డెన్ అంత అందంగా
ఆలోచించిందంటే ఆమెను మనందరం తప్పకుండా అభినందించాలి. మానస, నువ్వు మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఈ గార్డెన్ డెవలప్మెంట్ వెనకాల ఎంతో మంది కృషి ఉంది. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏంట్రా అందరూ ఏదో సంతాప సభలో కూర్చున్నట్టు సైలెంట్ కూర్చున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి రా. నిజంగా వీడికి సంతాప సభేరా? నాకా? అవును, నీకే. నాకేమైందిరా మీరంతా సంతాపం ప్రకటించడానికి? అసలు ఆ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు? అమ్మాయా బిలో యావరేజ్? అవునా? ఆ అమ్మాయిని నా మాట విని వదిలేరా. ఆ అమ్మాయి నీ రేంజ్కి సూటబుల్ కాదురా. నా మనసుతో చూడరా, ఆ అమ్మాయి బాగుందో లేదో తెలుస్తుంది. అది కాదురా, రోజులు వారాలు నెలలు గడుస్తున్నా ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్పవా? చెప్తాన్రా, టైం రాని. ఏ టైం? అమ్మాయి పెళ్లి టైమా? రే, ఈ మధ్య కదరా మా పరిచయం ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది. ఒకరినొకరం బాగా తెలుసుకున్నాక నా మనసులో మాట తనకు చెప్పేస్తాను. రే, పెళ్ళి 50 ఏళ్ళు అవుతున్నా ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలే చాలా తక్కువ మంది ఉంటారా. ప్రేమను అంత టైం తీసుకున్నావు ఎందుకు పనికి రాకుండా పోతావురా? ఆవేశం తగ్గించుకుంటావా? ఏదైనా తేడా వస్తే మొత్తం మిస్ అయిపోద్ది. వీడింతేరా. ఆ అమ్మాయి వీడి మిస్సెస్ కాదు. టోటల్ గా మిస్ అయిపోయే వరకు వీడింతే. రే, అమ్మాయిలకి ఎక్కువ టైం ఇగుతురా. ఇదే మంచి టైం. దీని కాదన్నా ఉంటే నీకు బ్యాక్ టైం. మా మాట వినరా. నీలో ఫీల్ అయితే మేమంతా సూసైడ్ చేసుకోవాలరా. కొట్టిన మేకులు చాలు. ఇప్పుడేంటి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి అంతేగా? చాలురా బాబు, చాలు. ఒక్క మాట చాలు. రేపే చెప్తాను రా. ఆపరా ఆపరా. ఏమైందిరా? కడుపులో నొప్పిగుందిరా. కొద్దిగా సిటీ హాస్పిటల్ వరకు డ్రాప్ చేయరా. అబ్బా, శుభవాన్ వెళ్తుంటే పేషెంట్ లాగా నువ్వెదురొచ్చావేంట్రా? ఎక్కడికి రా? మానసకి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తున్నావా? కరెక్ట్ గా గెస్ చేసావు. సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నీ ప్రేమ కోసం నేను చచ్చిపోయినా పర్లేదు. వెళ్ళరా, ఐ లవ్ యూ చెప్పి సేమ్ టీ అనిపించుకోరా. థ్యాంక్ యూ రా. రెస్పాన్స్ అంటే ఫోన్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోద్దురా. అలాగేలే. స్టాప్ స్టాప్. తెచ్చారా? వయసు మీద పడే కొద్దీ ఇటువంటి సమస్యలన్నీ మామూలే. అయినా ఈయనకి మైల్డ్ స్టోన్. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. ఈ మందులు కంటిన్యూ వాడండి. మందుల కంటే మనుషులే ఆయన జాగ్రత్త చూసుకోవాలి. వెళ్ళొస్తానమ్మా. డోంట్ వరీ. ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ అని డాక్టర్ చెప్పారు కదా. మీరే ఇలా వరీ అయితే ఆయన చూసుకోవడానికి ఇంకెవరున్నారు? బీ బ్రేవ్. సమయానికి దేవుళ్ళ మందులు తీసుకొచ్చి నా కొడుకు ప్రాణం కాపాడి నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఈ రుణాలు వడ్డీలో నాకు వద్దమ్మా. ఆయన బాగుంటే నాకు అదే చాలు. మనసా, మరి నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్ మనోజ్. ఇట్స్ ఓకే అమ్మా, వస్తానమ్మా. ఆ సుధా మేడం బట్ వార్నింగ్ ఇచ్చిందిరా వాడికి. వెళ్ళ సినిమాకి వెళ్దాం. ఎప్పుడో 10,000 రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి ఇప్పుడు దాకా ఫ్రీ ఫ్రీ అని 50,000 దాకా మేయిస్తుంటావు. బట్రా, ఇదిగో నీ బాకీ. ఇక మీద నీకు నాకు చిల్లర తీసుకొని వెళ్ళు. ఏంటి సిల్లర్ లెక్కెట్టుకోవడానికి నేనేమన్నా కనిపిస్తున్నానా? ఈ సిల్లర్ లెక్కెట్టుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. గుమాస్తా, నువ్వు ఇచ్చే 10,000 రూపాయల బాకీ కోసం గుమాస్తాను పెట్టుకుని మళ్ళీ వాడికి 4,000 రూపాయల జీతం ఇచ్చి ఇదంతా కుదరదే. నాకు 100s 500s 1000s అన్నా. అన్నా చాలా బ్యాడ్గా ఉంది సౌండ్. నాకు ఈ అన్నాకి నా సెంటిమెంట్ నచ్చావు. సారీ సార్, ఈ బ్యాంగిల్స్ పెట్టుకుని 10,000 ఇవ్వరా? ఈ బ్యాంగిల్సా చెవిపోగులో ఉన్నాయి. అయినా ఒక్క నిమిషం ఉంటుంది. ఈ ఒరిజినల్ డూప్లికేటా? ఒరిజినలే సార్. ఏ వైపు తూకం వేసినా 4,000 కూడా రావు.
అలా అనొద్దు సార్. నేను 4 నెలల నుండి కాలేజీ ఫీజు కట్టలేదు. ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు కట్టకపోతే నన్ను కాలేజీ నుండి బయటికి పంపించేస్తారు సార్. దానికి నన్ను ఏం చేయమంట? వెళ్ళమ్మా. ప్లీజ్ సార్, నా పొజిషన్ అర్థం చేసుకోండి. వడ్డీ ఎంతైనా పర్లేదు. 10,000 ఇస్తే 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తావా? సార్. ఈ గాజులకు నీకు 10,000 ఇచ్చాననుకో, ఇదే కాలేజీలో ఇదే క్యాంటీన్లో హే వెజ్జలి 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 అమ్ముకోవాల్సి వస్తుందమ్మా. వద్దమ్మా, వెళ్ళమ్మా. ఫీజు ఎంత కట్టాలి? ఫీజు ఎంత కట్టాలమ్మా? 10,000. ఫ్రెండ్స్, మీ జేబులు ఎంత ఉన్నాయో తీయండి రా. మన ఫ్రెండ్షిప్ మీద గౌరవం ఉంటే తీసి ఇక్కడ పెట్టండి రా. సరేరా. ఇదిగోరా నా దగ్గర ఉన్న డబ్బులు. ఈ డబ్బులు పట్టరా. ఈ డబ్బు కూడా తీసుకోండి బాబు. పాపానికి పోవాల్సిన డబ్బు పుణ్యానికి పనికొస్తుంది. బాగా చదువుకో. ఇదిగోమ్మా, వెళ్ళి ఫీజు కట్టుకో. ఎందుకురా ఈ బతుకు? ఇది ఒక బతుకేనా? హలో, ఎవరు? నేను మానస. హాయ్, నీకు 100 ఏళ్ళు. అదేంటి ఇప్పుడే నిన్ను చూస్తున్నా. నన్నా? అది ఎందుకో గుర్తొచ్చావు. ఏం చేస్తున్నావో అనుకుంటున్నాను. ఏంటి సంగతి ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు నైట్ సిఆర్సి రెస్టారెంట్ లో డిన్నర్ కి రావాలి. డిన్నర్ కా? నీ బర్త్డేనా? నథింగ్. అలాగా? మరీ ఇంత సస్పెన్స్ లో పెడితే ఈ రాత్రికి నిద్ర పట్టదు. అదేంటో ఇప్పుడే చెప్పకూడదు? నోను, రేపు రిసార్ట్ కి వచ్చిన తర్వాతే చెప్తాను. మరీ అంత సర్ప్రైజింగ్ న్యూసా? ఎస్, లైఫ్ లో గుర్తుంచుకోవాల్సిన విషయం. తప్పకుండా వస్తారు కదూ? షూర్, డెఫినెట్ గా వస్తాను. థ్యాంక్స్. గుడ్ నైట్. yes, మానస నాకు ఐ లవ్ యూ చెప్పడానికి రమ్మంది. Watch it, watch it, just watch it, hey. Watch it, better watch it. Watch it, just watch it, hey. Watch it, better watch it. ఎవరి పిపాసా బస్సు? అవును, ప్రయాణం బాగా జరిగిందా? విమానం జర్నీ అంతా ఒకటే కుదుపులు. విమానంలో కూడా కుదుపులేనా? స్పీడ్ బ్రేకర్లు వస్తే అంతే కదా పప్ప. ఆకాశంలో స్పీడ్ బ్రేకర్స్ అంటే ఆకాశం, మేఘాలు స్పీడ్ బ్రేకర్లు కదా మరి. గోల్డా? 124 క్యారెట్స్. 124 క్యారెట్స్ అంటే దుబాయ్లో అంతేలే. సత్యరెడ్డి, మీరు ఇక్కడ తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ క్యాంటీన్లో అది బిల్లు కూడా నాదే. అమ్మే వద్దు. ఈ రూపాయితో ఇడ్లీ తిన్నా ఈగ దోమ చీమలాగా 10 జన్మలు తిన్నా ఈ లోకంలోనే తిరగాలి. అంత పాపం. కొత్తగా వచ్చిన లేడీస్ ముందు నన్ను అన్పాపులర్ చేస్తావా? కొత్తగా ఏట్రా? అది నా కూతురు. కూతురా? యా, హీస్ మై పప్పా. వాట్ ఏ ఫిట్. అస్థి పంజరం లాంటి ఐశ్వర్య రాయ్ లాంటి డాటరా? నో, నిన్ను పొగడం కోసం తనను తిట్టాను. నిజానికి అంకుల్ అంటూ ఎప్పుడు తన చుట్టే తిరుగుతూ ఉంటాను. అయినా ఇంత అందమైన కూతురుందని నాకు ఎందుకు చెప్పలేదమ్మా? అది ఎప్పుడూ దుబాయ్లో ఉంటుందిరా. బిజినెస్ నిన్ను అది ఎడ్యుకేషన్. ఓ, అడల్ట్ ఎడ్యుకేషన్. అమ్మే, ఈ సోంబేరి గడితో నీకేం పని కానీ నువ్వు హ్యాపీగా వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. లక్స్ ఆఫ్ తీసుకొస్తాను. అక్కడెక్కడో కాజల్, ఇక్కడ నువ్వు లక్స్. అక్కడ అన్నీ ఉన్నాయి. నువ్వు అనవసరంగా ఆవేశపడద్దు. నువ్వు పదమ్మా, పద. ఈ క్యాంటీన్ కర్రోడికి కర్రీనా కపూర్ లాంటి కూతురా? దీనికోసం తొక్కలో నా ప్రాణాలేంటి? వడ్డీతో సహా అసలే వదులుకుంటాను. దీన్ని లైన్లో పెడతానే.
టైం మెయింటైన్ చేసినందుకు. లేట్ అయిందని ఎఫెక్ట్ ఇలా ఇచ్చావా? సారీ మానసా, నా కోసం వెయిట్ చేస్తుంటావని తెలుసు, కానీ నీకోసం లేట్గా రావాల్సి వచ్చింది. నా కోసం లేటా? ఎస్, నీ వల్ల లేటు. నీకోసం ఎన్నో చేశాను, ఒకసారి అటు చూడు. So beautiful. చూసావా నా ప్రేమ? I love you, Manoj. Love you so much, Manasa. నువ్వనుకోలేదే నువ్వనుకోలేదే రివ్వున ఎగిరే యవ్వన తీరం నువ్వనుకోలేదే 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 జీవునలాగే ఊహల రూపం నువ్వనుకోలేదే ఎదలోతున్న సంతోషాలు ఎదురవుతున్న వాసంతాలు నువ్వనుకోలేదే కురిసిందే హరివిల్లేదో చిరునవ్వులతో నన్నే పిలిచిందే నువ్వే 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 నువ్వేలే అది నువ్వే 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 నువ్వేలే హే నువ్వే 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 నువ్వేలే అది నువ్వే 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 నువ్వేలే నువ్వనుకోలేదే నువ్వనుకోలేదే రివ్వున ఎగిరే యవ్వన తీరం నువ్వనుకోలేదే చిలిపి వరమా వలపు శరమా తలపులే తెరిచెను తొలి ప్రేమ విరుపు స్వరమా విరుపు వినుమా తూర్పున మూసిన ఎర్రని చందమామ ప్రేమ రారారమ్మని ఆహ్వానించెను పెళ్ళికి పల్లకి నేడే వెలుగులు పంచగా ఎదురే చూసెను చెలి చంద్రుడే చూడే ఈ రాధమ్మకు వరుడే నువ్వని ఇలా కలిసెను జోడే శతమానం భవతి అంటూ తిథి అతిథులు పాడే డుమ్ 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 అని ఒకటై బొమ్మని మోగెను బాజాలే గుమ్ గుమ్ గుమ్మని సరసం కొమ్మకు పూసెను రోజాలే నువ్వే 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 నువ్వేలే అది నువ్వే 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 నువ్వేలే హే నువ్వే 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 నువ్వేలే అది నువ్వే 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 నువ్వేలే నువ్వనుకోలేదే నువ్వనుకోలేదే రివ్వున ఎగిరే యవ్వన తీరం నువ్వనుకోలేదే శుభకరమంతము సుమధుర బంధము మన కోసం చూస్తోంది మనలో ఆత్రము మంగళ సూత్రము తథాస్తంటూ పలికింది నీతో జంటగా అడుగులు వేయగ పాదం త్వరపడుతోంది స్వర్గం నేరుగా సొగసుల బొమ్మగా ఇలా ముందు నిలిచింది
ఘల్ 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 అని గగనం చినుకుల దీవెన పంపింది. నువ్వు నేనని వేరుగలేమని జతగా కలిపింది. నువ్వే 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 నువ్వేలే, అది నువ్వే 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 నువ్వేలే. హే నువ్వే 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 నువ్వేలే, అది నువ్వే 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 నువ్వేలే. సార్ 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 ఏంటి సార్, తాజ్మహల్ కట్టించిన షాజహాన్ కూడా దీనిని చూసి అంత మైమర్చిపోయి ఉండడు. మీరేంటండి? నో ఏదో ఆలోచిస్తున్నాను. ఏది ఆ తాజ్ మహల్ ఇవ్వండి. వావ్, చాలా బాగుంది. దీన్ని ప్యాక్ చేయండి. అలాగేనండి. థ్యాంక్ యూ. హాయ్ మామా. ఏ హాయ్ రా. రా బాబు, ఇంతసేపు మా మానసు నీకోసం ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఒరే సుబ్బన్న, మనోజ్ లోపల తీసుకెళ్ళు. నమస్తే అంకుల్. మనోజ్ అని మా క్లాస్మేట్, మీకు తెలుసు కదా అంకుల్? ఓ మనోజ్ అంటే నువ్వేనా బాబు? మీరు నాకు ఆల్రెడీ తెలుసు అంకుల్. మా మానసు నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీలాంటి మంచి వ్యక్తులు మా మానసిక స్నేహితులుగా దొరకడం అదృష్టం. థాంక్స్ అంకుల్. సరే వస్తానే. ఏంటి మ్యాటర్? ఏంటి హడావుడంతా? మానసు నీ కూడా ఏం చెప్పలేదా? లేదే. మొత్తానికి అందరినీ సస్పెన్స్ లో ఇరికించి టెన్షన్ లో పెట్టింది. ఇప్పటికైనా సస్పెన్స్ బ్రేక్ చేసిందా? చేసింది. ఇప్పుడు మానసుకి ఎంగేజ్మెంట్. సడన్ గా ఈ న్యూస్ వినేసరికి మేము షాక్ అయ్యాం. ఫోన్ చేసి డిన్నర్కి రమ్మంటే ఏదో ఆర్డినరీ ఫంక్షన్ అనుకున్నారా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందిరా మానసుకి ఎంగేజ్మెంట్. అవును, అబ్బాయి అమెరికాలో ఏం చేస్తుంటాడు రా? వంకాయలు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ సీజన్లో ఎవరైనా వెళ్ళేది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కదా. హలో. హాయ్ మనోజ్. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇంత లేట్కి వచ్చావు? అవును, టైం పనిచేయడం లేదు వాచెస్లో, అందుకే లేటు. చూసావా నాన్నగారు, సడన్ గా ఎంగేజ్మెంట్ పెట్టేశారు. మంచిదేగా. ఏం మంచిది, ఈ టెన్షన్ లో ఫ్రెండ్స్ అందరినీ పిలవలేకపోయాను. పర్లేదు, రేపు మ్యారేజ్కి ఎవరిని మిస్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎనీవే, దిస్ ఇస్ మై గిఫ్ట్. వావ్, సో బ్యూటిఫుల్. ప్రేమకి గుర్తుగా నిర్మించిన ఈ తాజ్ మహల్ అంటే నాకెంతో ఇష్టం. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా దీన్ని మీ దగ్గరే ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్. సరే మనసా, నేను వస్తాను. అదేంటి ఎంగేజ్మెంట్ దాకా ఉండరా? అర్జెంటుగా రమ్మని డాడ్ ఫోన్ చేస్తున్నారు, నేను వెంటనే వెళ్ళాలి. మర్చిపోరు కదా? ఏ రోజైనా మర్చిపోవచ్చు, ఈ రోజు ఎలా మర్చిపోతాను? ఓకే, బాయ్ మనోజ్. ఆహా ఆహా, ఇంకా వేసుకోండి. అదేం బాబు గారు, ఇడ్లీ కంటే ఆవకాయ ఎక్కువ తింటున్నారు. నన్ను ఆపొద్దు బాబు గారు. కోట్లు ఖర్చు పెడితే అమెరికాలో ఆటం బాంబులు దొరుకుతాయేమో కానీ ఇలాంటి ఆంధ్ర ఆవకాయ దొరుకుతుందటండి. ఎన్నేళ్ళు అయిందో ఇలాంటి ఆవకాయ తిని. రే, నువ్వు కూడా వేసుకోరా. ఓ మై గాడ్, ఇంత కారమా? పౌరుషం లేదు. ఈ మాత్రం కారం తినకపోతే ఆడపిల్లి వాళ్ళ ముందు చులకనైపోవు. అవమానమని ఆరోగ్యం పాడు చేసుకుంటామా డాడ్? విన్నారా బావగారు, వాడికి అందం ఆరోగ్యం మీద ఎంత ఇంట్రెస్టో వాడిని లిల్లీ పూలా పెంచానండి. అలాంటి వాడిని ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే చాలా దిగాలుగా ఉందండి. బావగారు, మీరేమనుకోరంటే మిమ్మల్ని మాట్లాడవచ్చా? పర్వాలేదు, అడగండి. నాకు ఇండియాలో చాలా మంది బంధువులు ఉన్నారు, కానీ వీడిని ఎవరింట్లోనూ ఉంచడం నాకు ఇష్టం లేదండి. పోనీ ఏదైనా రెంటెడ్ ఫ్లాట్ చూడమంటారా? ఫ్లాట్లో ఒక్కడే ఉంటే ఇబ్బంది పడతాడేమో. ఇక్కడ బిజినెస్ మీటింగ్లు అయ్యేదాకా మీ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను. మా ఇంట్లోనే? మీకు అభ్యంతరం లేదు. కానీ పెళ్లి కాకముందు అబ్బాయి అత్తవారింట్లో ఉండటం సాంప్రదాయం కాదు కదా. అమ్మా మానస, నా రూమ్ నచ్చుతుందో లేదో అబ్బాయికి ఒకసారి చూపించు. సరే డాడీ, పదండి. అమ్మాయి నచ్చిన తర్వాత రూమ్ నచ్చకపోవడం ఏమిటండి? మా వాడిది చాలా ఫ్లెక్సిబుల్ మైండ్ లేండి. వాడికి నిద్ర అవ్వాలి కానీ ఏసీ రూమ్ అక్కర్లేదు. వేప చెట్టు కింద అయినా పాప వేసుకుని హాయిగా పడుకుంటాడు. అమ్మా, ఎక్కడ కడుక్కోవాలి? అక్కడ. ఒరేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన అబ్బాయిని కూడా ఇంట్లో పెట్టుకుంటావా? అయినా వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం కదమ్మా. బాగుందిరా,
ఎప్పుడో 6 నెలల తర్వాత పెళ్లి చేస్తామని ఇప్పుడే శోభనంగా చూపిస్తావా? అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, మన పద్ధతులు పడిగట్లు నేర్చుకుంటానంటే వద్దంటామా? నిజమే, కానీ నలుగురు ఏమనుకుంటారు? నీకంత భయం అయితే ఆ నలుగురితో పాటు ఇంట్లోకి ఎవరిని రానివ్వకో. పట్టింపుల కాలం ఎప్పుడూ మారిపోయింది కదమ్మా. కాలం మారిందిరా, కానీ పద్ధతులు మారలేదు కదా. ఇక నీ కోర్టు సీన్ ఆపుతావా? ఆయన ఉన్నంత వరకు అలా మాట్లాడుతూ బాగుండదమ్మా. నీ కర్మరా. బావగారు వెళ్ళొస్తామండి. మంచిది బావగారు. ఒరే రాహుల్, మామగారు అది కావాలి ఇది కావాలని యాగి పెట్టుకో, బాగుండదు. డిమాండ్లే పెట్టక. అర్థమైందా? అమ్మా వాడి మాటకేం గానీ నువ్వు మాత్రం వాడిని జాగ్రత్త చూసుకోవాలి. ఓకే అంకుల్, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ, టేక్ కేర్. థ్యాంక్ యూ. వస్తామమ్మా. మంచిది. ఓకే అమ్మా. థ్యాంక్స్ అంకుల్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ డాడ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్ అంకుల్. బ్రెయిన్ పనిచేయదురా నీకు? ఎన్నిసార్లు చెప్పాను రా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పమని, ఎన్నిసార్లు చెప్పాను రా. నువ్వేదో గోల్డ్ మెడలిస్ట్ అని ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పదు. నువ్వే ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఐ లవ్ యూ చెప్పేయాలి. రే, ప్రేమించడానికి ప్రేమించానని చెప్పడానికి అవకాశం అదృష్టం రెండూ కావాలి. కానీ ప్రేమను పొందడానికి కావాల్సింది అదృష్టం ఒక్కటేరా. నేను అనుకుంటూనే ఉన్నా వీడి దేవదాస్ ఫిలాసఫీలో దిగిపోతాడని. లవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ మామా. ప్రేమించడం కాదురా, ప్రేమించబడడం అదృష్టం. కానీ వచ్చిన అదృష్టాన్ని అందుకోలేకపోవడం, నిన్ను అర్థం చేసుకోలేకపోవడం అమ్మాయి చేసుకున్న దురదృష్టం. బాధపడద్దురా, అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి ట్రై చేయి. విన్నావా? అనుభవం మీద చెప్తున్నాడు. వీడు ఎంతమందిని లవ్ చేశాడు, వీడిని ఎంతమంది కాదన్నారు. మా మాట వినరా, వీడిని ఫాలో అయిపో. కాసేపు ఒంటరిగా వదిలేండిరా. గత ఏడాది చేపల ఫీడింగ్ దొరక ఇబ్బంది పడ్డాం కానీ అవునండి. ఈ ఏడాది ఆ ఇబ్బందే లేదండి. రండి కూర్చోండి. ఏరా దులుపు, రొయ్యలు కింద బాగా పెరిగినాయండి. చూడండి ఇది, దీని సైజ్ చూడండి. ఇంకో 15 రోజుల్లో మార్కెట్కి పంపించవచ్చండి. అడుగో ఫైనాన్సర్ గారు వస్తున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం. కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి మీరు అడిగిన ఫైనాన్స్ 15 లక్షలు. చాలా సంతోషం అండి. మీరు ఇంత తొందరగా డబ్బు సర్దుబాటు చేస్తారని నేను అనుకోలేదు. అప్పిచ్చే వాళ్ళకి తిరిగి డబ్బు ఇచ్చే వాళ్ళు దొరకటమే అదృష్టం. మీకు కాకపోతే ఎవరికి సర్దుబాటు చేస్తాం? మరి ప్రోనోట్ తీసుకొచ్చారా? మీ నోటు మాటే నాకు నోటు ప్రోనోటు. నా చేయి చాలా మంచిది. ఈ పెట్టుబడితో మీరు రొయ్యల చెరువులు బాగా చేయండి. మీ చెరువులో రొయ్యలే కాదు బంగారపు రొయ్యలు పండుతాయి. మీ మాటగానే నిజమైతే మా అమ్మాయి పెళ్లికి గిఫ్ట్గా బంగారు రొయ్యలే పంచుతాను. అమ్మాయికి ఏదో మంచి సంబంధం కుదిరిందట? చాలా మంచి సంబంధం అండి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే వెనక్కి తగ్గకుండా 60 లక్షలు కట్నంగా ఇస్తున్నాను. కట్నం ఏముంది లేండి, టైగర్ రొయ్య లాంటి అబ్బాయి దొరికాడు. ఇదంతా మా అమ్మాయి అదృష్టం అండి. ఈ పెళ్లిగాని చేసేస్తే నా బాధ్యతలు పూర్తవుతాయి, నాకు విశ్రాంతి దొరుకుతుంది. ఎరా ఆస్ట్రేలియా విషయం ఏమైంది? వీసా ప్రాసెస్లో ఉంది డాడ్, అయిపోతుంది. ఏం ప్రాసెసింగ్ రా? మనకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళటం అవసరమా? అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోతే ఆ అసంతృప్తి లైఫ్ లాంగ్ ఉంటుంది డాడ్. ఏం అసంతృప్తరా? చక్కగా పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందు కాపురం చేస్తుంటే మాకు తృప్తిగా ఉంటుంది కదా. దట్స్ రైట్. పెళ్లి చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదరా అన్నయ్య. ఎంజాయ్మెంట్ పెళ్లిలోనే కాదు, చదువులో కూడా ఉంటుంది. ఎరా ఆస్ట్రేలియా వెళ్ళటం తప్పదా? తప్పదు, గ్యారంటీగా వెళ్ళాలి. మేము చెప్పాల్సింది మేము చెప్పాంరా, తర్వాత నీ ఇష్టం. ఏంటి వీడి వాళ్ళకం? ఏమోనండి, చెప్తుంటే కూడా వింటలేదు. ఏంటన్నయ్య, ల్యాప్టాప్లో ఫోటో డిలీట్ చేసావు కానీ నీ మనసులోంచి డిలీట్ చేయగలవా? ఏం లేదురా. నీ మనసు ఏంటో నాకు తెలీదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని విన్నాను, నిజమేనా? ఎవరన్నారు? నువ్వేం చెప్పకపోయినా నాకు అన్నీ తెలుస్తున్నాయి అన్నయ్య. ఆ అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి నీకన్నా అందగాడా? నీకన్నా చదువుకున్నవాడా గొప్పవాడా? పోనీ మనకన్నా ఆస్తిపరుడా? చెప్పన్నయ్య. అతను నాకన్నా ఏ విషయంలో గొప్పవాడో నాకు తెలియదు, కానీ నాకన్నా అదృష్టవంతుడు. అందుకే ఆ అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరిగింది. తప్ప
తప్పన్నయ్య. నీ ప్రేమను అందుకోలేని ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. నువ్వు ఒప్పుకుంటే ఎంతో మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారన్నయ్య. ప్లీజ్ శృతి, ఆ విషయం వదిలే. నేను వదిలేస్తాను, కానీ నువ్వు బాధపడటం మానేస్తావా? ఒక్కసారి విషయం మమ్మీ డాడీలకు చెప్తే. వద్దు శృతి, తొందరపడి నువ్వు ఆ పని చెయ్యొద్దు. నేను పడే బాధ అందరికీ పంచొద్దు. వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ఇంకా ఫాస్ట్ గా చూడు. మై గాడ్, దెబ్బలు ఏమైనా తగలాయా? గెటప్. షిట్ మ్యాన్, పెద్ద ప్రమాదం తప్పింది. మీరేదో వరిలో ఉన్నట్టున్నారు. పదండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. పర్లేదు, వద్దండి. లేదు, మీరు ఎలానా రావాలి నాతో పాటు. కమాన్, జాగ్రత్త. బీ కేర్ఫుల్ మ్యాన్. ఇదేంటి ఈ ఇంటికి తీసుకొచ్చారు? ఇది మా ఇల్లే, రండి. జాగ్రత్త, కూర్చోండి. బాగా పెయిన్గా ఉందా? మనోజ్, ఇతను మీకు ముందే తెలుసా? యా తెలుసు, ఇద్దరం ఒకే కాలేజ్ లో చదువుతున్నాం. అయితే పేషెంట్ ని కాదు, ఫ్రెండ్ ని తెచ్చా అనమాట. రాహుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి బాబు, ఏమైంది? యాక్సిడెంట్. యాక్సిడెంటా? కంగారు పడకండి, మేజర్ కాదు. తన బైక్ మీద స్పీడ్గా వస్తున్నాడు, నేను కార్లో స్పీడ్గా వెళ్తున్నాను. ఇద్దరికి క్లాష్ అయ్యి యాక్సిడెంట్ అయింది, అంతే. ఇప్పుడే వస్తా. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. నోను, అన్ని చిన్న దెబ్బలే. చిన్న దెబ్బలేంటి, బయటికి కనిపించినంతగా దెబ్బలు తగిలితాను. అంటే తిని మాన్సకే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. మా ఫ్యామిలీ ఫ్రెండే. మీరు ఎక్కడుంటారు? మాది జాంపేట. వీళ్ళ డాడీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఓ రియల్లీ? అయితే నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు. మీకు వీలున్నప్పుడు మీ ఫ్యాక్టరీ చూపిస్తారా? తప్పకుండా, మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం. ఓకే, మరి నేను బయలుదేరుతానండి. సరే బాబు. ఓకే మనోజ్. మిల్క్ బేబీ, పాల ప్యాకెట్లు ఎక్కెడుతున్నావా? యా. అదే 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 40 దాకా ఉంటుందని. అదే పాల ప్యాకెట్. ఏట్రా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నా? లేదు, సింగిల్ మీనింగే. ఆ లెక్కలన్నీ నీకెందుకు కానీ, నీకేం కావాలి? ఇడ్లీయా వడ్డీయా? అంటే అంకుల్, ఇక్కడ రాగానే ఏవేవో కావాలనిపిస్తుంది, అన్ని కావాలనిపిస్తుంది. ఆగే, టేబుల్ అట్టు. అరే రాంబాబు, ఆడికి పూరి ప్లేట్ క్యాష్ ఇస్తేనే ఈ ఆడికి. ఎవడ్రా కారులో వచ్చాడు? ఇక్కడ చూడు. ఐస్ క్రీమ్ తింటున్నావా బేబే? తిను, ఇంకా పుష్టిగా తిను, తిను, బాగుంటుంది. అక్కడ స్టూల్ ఉంది. రండి సార్, రండి రండి. నమస్తే. అక్కడ స్టూల్ ఉంది సార్. అక్కడ లేదండి, అక్కడే ఉందండి. అక్కడ కూర్చుంటా. వెళ్ళు. ఇంతకీ ద గ్రేట్ టీ మాస్టర్ అప్పలరాజు గారు హోటల్ ఇదేనండి? ఇదేనండి, అప్పలరాజు నేనేనండి. యూ ఆర్ సో గ్రేట్. మీరు చాలా యాంగ్ ఉన్నారు. ఏమండి, ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి టీ తాగుతారట? అవునండి, ఈ మధ్య ఒబామా గారు కూడా మా టీ గురించి తెలుసుకున్నారండి. ఈ ఊళ్ళో కూడా ఒక ఒబామా ఉన్నాడండి? అమెరికాలో ఉండే ఒబామా గారండి. అలాగండి. దుబాయ్లో మా ఫ్రెండ్ చెప్పాయండి ఇక్కడ టీ బాగుంటుందని. అక్కడ ఫ్లైట్ ఎక్కి ముంబైలో దిగి తాజ్లో టిఫిన్ చేసి ఇక్కడ టీ తాగడానికి వచ్చాను. వీడు టీ చేస్తే కుడిది కంపు కొడుతుంది. ఆ కంపు దుబాయ్ దాకా వచ్చి ఉంటుందా, లేక కుడిది కంపు నచ్చి ఉంటుందా? ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. భోజనం బాగుందా? నేనైతే స్లో మోషన్ లో ట్రై చేసుకుంటుంటే వీడేంటి స్పీడ్ గా డీల్ చేస్తున్నాడు. ఓర్ని అయ్యా, చేయి దిగిరా. భోజనం బాగానే ఉంటుందండి, కానీ మీకేం కావాలో చెప్పండి. 1/2 టీ. 1/2 టీయా? మీరు ఒక్కడే? నేను కంపెనీ లేకుండా తాగలేదు అందుకని. కంపెనీకా? లేక దుబాయ్ తీసుకెళ్ళి దీన్ని కంపెనీకి అమ్మేస్తావా? 1/2. కావాలా? నిన్నెవరన్నా అలాగే చూస్తారా? కొంతమంది అదోలు అంతేలే. ఇదిగోండి టీ. అబ్బా,
మీ హోటల్లో టీ లాగే మీ కస్టమర్లు కూడా చాలా బాగుంటారండి. ఈ అమ్మాయి కస్టమర్ కాదు, నా కన్న కూతురు. అవునా? పోలికలు లేకపోతే కేసు అనుకున్నాను. తల్లి పోలిక. నైస్ టు మీట్ యు. ఐ యామ్ సత్యరెడ్డి. డోంట్ టాక్. గో అండ్ సిట్ దేర్. కూర్చో. ఎవడండి ఇడు? కూర్చో. మీరు దుబాయ్లో ఎక్కడ ఉంటారండి? నేను దుబాయ్లో గాంధీనగర్లో ఉంటా. దుబాయ్లో గాంధీనగర్ ఎక్కడ? అక్కడే కదా నేను ఉండేది. అక్కడ 5 బావిలు ఉన్నాయి కదా, అందులోనే కదా మా బాబాయ్ పనిచేస్తున్నారు. ఆ 5 ఆయిల్ బావిలు నావే. కానీ అక్కడ ఉండేది 3 కదా. 2 ఎండకెళ్ళిపోయినాయి. దుబాయ్లో ధూళిపేట తెలుసా? నువ్వు హైదరాబాద్ గురించి అడుగుతావిడ్రా. వీడికి చెప్పండి దుబాయ్ ఆడితే ఎలా ప్రవర్తించాలో. వెళ్ళి కూర్చో. కూర్చో నువ్వు. వీడు ఇక్కడ కస్టమరేనండి. దిష్టి బొమ్మలో రోజు ఎక్కడే తగలాడతాడు. కూర్చో నువ్వు. మళ్ళీ మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తారండి? రేపు ఎప్పుడు ప్లేట్ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోతాను. ప్లేట్ ఏంట్రా? ఫ్లైట్ కదా. హౌ స్వీట్. నిన్ను కూడా తీసుకెళ్తా. ఏంటి అమ్మాయిని తీసుకెళ్తానంటున్నావు? ఎవరు అనుకుంటున్నా? ఏ నీ గర్ల్ ఫ్రెండ్? నా మామయ్య కూతురు. నా ఫియాన్సీ. ఇదిగో మనం ఏదైనా సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమా చాలా కాలం అయింది. ఫస్ట్ షోకి వెళ్దాం. ఏ షో అంటే ఆ షో. ఏ షోకైనా రెడీ. ఓకే వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే ఏ థియేటర్కి వెళ్తే మన ఇద్దరు ఉంటాం? దొంగల ముఠ. అవునా? థ్యాంక్ యూ. దా బాయ్. వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి. ఏంటి కన్న కూతుర్ని దగ్గరుండి ముక్కు మొహం తెలియని వాడితో పంపించేస్తావా? వాడు దుబాయ్కి తీసుకెళ్లి ఏ కంపెనీకో అమ్మేస్తాడు. చిచి, దుబాయ్ నమ్ముకోవడం కాదు, ఇండియా నమ్ముకోవాలి. ఇండియా. తెలుసులేవే. విలేజ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇండియాలో విలేజ్లు ఇంత అందంగా ఉన్నాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏమేమి ఉన్నాయి మనోజ్? ఇన్ని అందమైన ప్లేసెస్ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంతైనా మాతృదేశం మీద అభిమానం అలానే అనిపిస్తుందిలే. మీ పౌల్ట్రీస్, మీ చెరువులు, మీ ఫ్యాక్టరీస్ చాలా బాగున్నాయి మనోజ్. ఇట్స్ సూపర్, ఇట్స్ అమేజింగ్ మనోజ్. థ్యాంక్స్ రా. శివం శంకరం శంభుమేశానమీడే. అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? వాడు అన్న చిన్న పిల్లాడా ఇంత జనంలో తప్పపడానికి? వస్తాడులే ఎన్నాడు. కాదే, వాడు మూడు అసలే బాలేదు. ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనకి ఆటోనే గతి. దేంట్లోనే దాంట్లోనే వెళ్దాం కానీ ముందు దేవుడు దండం పెట్టుకో. ఈ అమ్మాయిని ఏంటి ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్తానుండు. హాయ్, ఐఎమ్ శృతి. హాయ్, నేను ఎవరో చెప్పుకొని చూద్దాం. ఏం తల్లి, నువ్వేనా టీవీ యాంకర్వా? పొద్దునే గుడిలోకి వచ్చి పజల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు? నో, నేను మనోజ్ సిస్టర్ని. ఓ, మనోజ్ సిస్టరా? హాయ్. హాయ్. ఏంటే ఇక్కడేం చేస్తున్నావు? ఎస్, ఈవిడ మా మమ్మీ, అంటే మనోజ్ మదర్. నమస్తే ఆంటీ. నమస్తే. వీళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం ఎవరైనా చెప్పలేం. అవును, ఈ పెద్ద ఆవిడ ఎవరు? ఓ, నానమ్మ. ఇదేంట్రా బాబు వీళ్ళని కలిసిందే. కొంప తీసి నా లవ్ మ్యాటర్ ని లీక్ చేయదుగా. హాయ్ మనసా. హాయ్. హాయ్ మనోజ్, నువ్వు కూడా టెంపుల్ కి వచ్చావా? ఆయన రాలేదు, మేమే తెచ్చాం. ఏంటి మా చెల్లెలు మీ బ్రెయిన్ బ్రెడ్ ముక్కలా తినేస్తుందా? అదేం లేదు, పాపం ఇలా చూడగానే అలా ఫ్రెండ్ అయిపోయింది. థ్యాంక్స్ అండి, పరిచయమైన 10 నిమిషాల్లోనే నా టాలెంట్ ఏంటో అర్థం చేసుకున్నారు. ఈ కాలం పిల్లలు ఎంత స్పీడో మీ చెల్లెల్ని చూస్తేనే తెలుస్తోంది. మీ నాన్నమ్మని తీసుకుని తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే, వస్తానంటీ. వస్తానంట కాదు, తప్పకుండా రావాలి. తప్పకుండా. మన ఇంటికి రాకపోవడం ఏంటి? ఒక్కసారి వస్తే మన ఇల్లే వదిలిపోదు. చూపించిన అభిమానం చాలు, పదండి వెళ్దాం. వస్తానమ్మా. బాయ్. వందనమ్మా. వీళ్ళని బాసుమతి అక్షంతలతో ఆశీర్వదించండి. జీవితాంతం నా ఈ క్యాంటీన్ ని లాభాలతో నడిపిస్తూ నాలాంటి అందమైన తాతయ్యకి ముద్దుల మనవణ్ణి ప్రసాదించమని ఆశీర్వదిస్తున్నాను. ఎలాండి ఎలాండి, ఎంజాయ్. మనవడు పుడతాడు కానీ మీ అంత అందంగా పుట్టకపోతే? నా కూతుర్లా పుడితే చాలా. అయిపోయి అంతా అయిపోయి
నన్ను వదిలేసి వాడితో 7 అడుగులు నడిచి నువ్వు వేసే ప్రతి అడుగు కింద నా కళ, కోరిక, నా ఆశ వీటన్నిటిని తొక్కేసి ఫైనల్గా నన్నే తొక్కేసి వాడితో 3 ముళ్ళు వేయించుకున్నాను. నన్ను మాత్రం సింగిల్ ముడేసుకుని చచ్చిపోమంటున్నాను. మోసం, దగ, కుట్ర నీలో నువ్వే అయిపోయిందిరా. జీవితమే ఏంటన్నా ఇది? నీకింకా పెళ్లి కాలేదా? నాకు పెళ్ళి అవడం ఎట్లా ఎడమా? మీ పాపకి ఇంకా పెళ్లి కాలేదా? నాకా పెళ్ళా? అబ్బా, ఏం మాట్లాడుతున్నాడు? ఏంట్రా పాడుకళ్ళకి అంటున్నావా? ఈ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఆ? ఎప్పటికైనా కళ్ళు తెరు. కళ్ళు తెరిచే ఉన్నాను కదండి. నువ్వు పద. ఇది కళ, అది కళ, కళ కాదు. ఆగరా, నెమ్మది. అటు వెళ్ళిద్దరానా? వెహికల్స్ వస్తాయి, ఆగు. ఆరుస్తుందిరా, జాగ్రత్త. కేర్ఫుల్ గా ఆడండి. ఏంటి మానస, వీళ్ళు గుట్టాలతో నీళ్ళు కొట్టుకుంటూ బట్టలంతా పాడి చేసుకుంటున్నారు. రేపు కృష్ణాష్టమి నాయనా. అంటే నీకు తెలియదు కదా, నువ్వు అమెరికా వాడివి. రేపు కృష్ణుడికి హ్యాపీ బర్త్డే. మా ఊర్లో ప్రతి కృష్ణాష్టమి కూడా చాలా బాగా జరుపుకుంటాం. బంధువులందరితో చాలా సందడిగా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మనోజ్ని కూడా పిలుద్దామా? వై నాట్? బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. బాయ్ రా. లెట్స్ గో. మీరిక్కడ ఏంటి రాకూడదా? ఎప్పుడొచ్చారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఓకే. హాయ్ అన్నయ్య, మీ ఫ్రెండ్ వచ్చి చాలాసేపు అయింది. ఈ మధ్యలో మేము మనసు వైపు ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో తెలుసా? మనసు విప్పా ఏం మాట్లాడుకున్నారే? తనకు నీ రూమ్ చూపించాను, చాలా బాగా నచ్చింది. మాన్సా చాలా మంచి అమ్మాయిరా. ఆ అమ్మాయిని చూస్తుంటేనే తెలుస్తుంది. అవును, నాకు కూడా నచ్చింది. అన్నయ్యకి కూడా. ఏరా నువ్వు ఉండవే, ముందు స్వీట్ తిని తర్వాత మాట్లాడొచ్చు. మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ. అండ్ ఐ రియల్లీ లవ్ యూ ఫ్యామిలీ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? రొయ్యల చెరువులు ఉన్నాయి ఆంటీ. ఆహా. ఆంటీ, నేను ఇక బయలుదేరుతాను. అదేంటమ్మా, అప్పుడే వెళ్ళిపోతావా? అయ్యో, చెప్పడం మర్చిపోయాను. రేపు కృష్ణాష్టమి కదా ఆంటీ, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయమని రాహుల్ చెప్పాడు. నువ్వు తప్పకుండా రావాలి. అన్నయ్యనా, మేము రాకూడదా? నువ్వు వస్తే కృష్ణుడు సముద్రంలో మునిగి ద్వారకలో దాక్కుంటాడు. మానస, నేను తప్పకుండా వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడించాలు, ఇక ఆపై. నాకు మీరు చాలా నచ్చారు. అప్పుడప్పుడు వస్తుంటాను ఆంటీ. సరే, తప్పకుండా రావాలి. ఏంటి ఆ అమ్మాయితో అసలు విషయం మాట్లాడకుండానే పంపించేసావు? ప్లీజ్ నీ బ్లాక్ మెయిల్స్ ఆపవే. సరే వదిలేస్తాను. నాకు ఐస్ క్రీమ్ కప్ కొనిస్తావా? కప్ ఏంటి, షాపే కొనిస్తా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. అనాదిగా మన సాంప్రదాయం ఏంటంటే ఈ కుండలో పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, చిల్లర అన్నీ వేసి పైకి లాగి కొడతారు. దీని మీనింగ్ ఏంటి అంకల్? ఆనాడు శ్రీకృష్ణుడు ఉట్టిలో ఉన్న వెన్నను దొంగిలించేవాడంట. తెలిసిందా? ఈ రోజు ఎవరైతే ఈ ఉట్టిని కొడతారో వాళ్ళని శ్రీకృష్ణుడితో సమానంగా పోలుస్తారు. అలాగా? అతనే ఈ కృష్ణాష్టమికి హీరో బాబు. రాహుల్, నువ్వు ట్రై చేయి. నో నో నో, నాకు కాదు. బాబు, మీ అమెరికాలో ఇలాంటివే ఉండవు. మా పల్లెటూళ్ళలో మాకు ఇది సాంప్రదాయం, సరదా. ఇదిగో మనోజ్ కూడా వచ్చేసాడు. నమస్తే బాబు. చాలు చాలు, ఇక ప్రారంభించండి. పిల్లలు మీరు కూడా వెళ్ళండి. రాహుల్ వెళ్ళి వెళ్ళి. మనోజ్ నువ్వు కూడా. ఇలాగే నువ్వే కొట్టాలి.
అందాలలోన నీ జన్మదినమే కృష్ణాష్టమి సరదాగా నువ్వు రసవేణువు వినిపించు పాటే కృష్ణాష్టమి బృందావన నగరీవరా గోవిందాశ్రిత సాగరా గోకులమేలిన శ్రీకరా రారా సుకుమారా గోవర్ధనగిరి నోవరా గోపికలోలుడు నీవురా అందాల రమణీవరా రావా ప్రియమారా గోపాల మురళీధర మాలో గిళ్ళలో అడుగేయరా నంద గోపాల నవనిత చోర నీ నామ స్మరణే చేసేమురా సరసాల సామి చెరసాలలోన నీ జన్మదినమే కృష్ణాష్టమి సరదాగా నువ్వు రసవేణువు వినిపించు పాటే కృష్ణాష్టమి సావిరహే సాచి నందనానందా నిను తలచి వైకుంఠం విడిచి మాధవా మా ముంగిట నిలిచి వేదనది రోహించి మధురాన్నే పంచి నీదేరా పూచి రసరమ్య రాగరవళీవరా తొలగించరార మాలో తెరా సురలోక వీర జాగేలరా కరుణించి రాధనలరించరా గోపాల మురళీధర మాలో గిళ్ళలో అడుగేయరా నంద గోపాల నవనిత చోర నీ నామ స్మరణే చేసేమురా సరసాల సామి చెరసాలలోన నీ జన్మదినమే కృష్ణాష్టమి సరదాగా నువ్వు రసవేణువు వినిపించు పాటే కృష్ణాష్టమి धीरे धीरे कृष्णा हारे दिल मांगे मोरे तेरे सुर में कोयल बादल सब लोग नाचे रे धीरे धीरे कृष्णा हारे दिल मांगे मोरे तेरे सुर में कोयल बादल सब लोग नाचे रे సామజవర గమన సాధువే సంకట అపహరణ సాగర మథనమున మోహన మురళితి నీ చరణ నీటిలో విషనాగును అణచి నోటిలో భువనాలను దాచి నీటిలో చెలి చీరలు దాచి విలసంగలాస్య వసుధైకర యదువంశ మధుర మురళీకర విరితేని దారలే చిలకగా విరహాల వీణలను మీటరా గోపాల మురళీధర మాలో గిళ్ళలో అడుగేయరా నంద గోపాల నవనిత చోర నీ నామ స్మరణే చేసేమురా धीरे धीरे कृष्णा हारे दिल मांगे मोरे तेरे सुर में कोयल बादल सब लोग नाचे रे धीरे धीरे कृष्णा हारे दिल मांगे मोरे तेरे सुर में कोयल बादल सब लोग नाचे रे వావ్ బ్యూటిఫుల్ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడానికి దేవుడు ఇంకో 10 కళ్ళు ఇచ్చేదుంటే బాగుంటుండే కదా కళ్ళెన్నిచ్చిన మురిసిపోయేది మనసొక్కటే కదా సూపర్ ఈ చోటు బాగుంది నీ మాట బాగుంది బై నేను స్పెండ్ చేసేది ఇంకా 4 డేస్ ఈ 4 డేస్లో చూడ్డానికి ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే చెప్తావా వైజాగ్ చాలా బాగుంటుంది అరకు బొర్రా కేవ్స్ ఫెంటాస్టిక్ అంత మంచి లొకేషనా ఎస్ ఈ సీజన్ లో ఎటు చూసినా గ్రీనరీతో సూపర్ గా ఉంటుంది వైజాగ్ వెళ్దామా సారీ నేను రాను ఏంటి మనసా నా కోసం ఒక్కసారి రాలేవా కష్టం రాహుల్ ఇంట్లో ఒప్పుకోరు మీ డాడీ నేను ఒప్పిస్తా డాడీనే కాదు ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు మనకైంది ఎంగేజ్మెంటే పెళ్లి కాదు పెళ్లి కాకుండా నీతో కలిసి తిరగటం ఎవరికి నచ్చదు
మంచిది కూడా కాదు. పోనీ మనతో పాటు మనోజ్ని కూడా తీసుకెళ్దామా? నన్ను కొంచెం ఆలోచించుకొని. ఇంకేం ఆలోచించకు, ఓకే అను. ఓకే అంటే మాత్రం మనోజ్ రావాలి కదా. నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. హాయ్ రాహుల్. హలో, హౌ ఆర్ యు? సూపర్ గా ఉన్నాను. నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు కాదు, లేదు, కుదరదు అనడానికి వీల్లేదు. విషయం ఏంటో చెప్పండి, నేను ఆలోచించుకోవాలి కదా. ఆలోచించేదేం లేదు. నువ్వు నేను మానస కలిసి అరకు వెళ్తున్నాము. బాప్రే, ఇంత సడన్ గానా? ప్లీజ్, నన్ను హర్ట్ చేయడం నీకు ఇష్టమేనా? తప్పదా? తప్పకుండా తప్పదు. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ మనోజ్. మనోజ్ ఒప్పుకున్నాడు. ఇక మీ సంప్రదాయాలు సర్దుకున్నట్టే, ఓకేనా? ఓకే, పద. వావ్, ఇట్స్ ఆసమ్. క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్ గా పద. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆసమ్ కదా. గెస్ట్ హౌస్ కూడా డ్రెస్ తీసుకున్నాం. ఓకే, fabulous view. రాహుల్, మనోజ్, అక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. అందరు ఎక్కడికి వెళ్తున్నారు? దగ్గరలో గుడేమనుందా? అక్కడ చెట్టు కింద పైడితల్లమ్మ గుడి ఉంది. సత్యమైన తల్లి, మహిమలను తల్లి. ఆ తల్లి దగ్గర మొక్కుకుంటే కాని పని అంటూ లేదు. రాహుల్, మనము వెళ్దామా? అన్ని చూడడానికే వచ్చింది. లెట్స్ గో. పదండి. ఆ ప్లేస్ ఎంత గ్రీన్ గా ఉందో చూడు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ డాడ్. ఇండియా. నవ్ ఐమ్ ఇన్ అరకు డాడ్. ఈ ఎంటర్టైన్మెంట్లు కాదు. 60 లక్షల కట్నం విషయం మీ మామయ్య దగ్గర కదిలించావా లేదా? కలెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నావా? ఇంకా విషయాల గురించి డిస్కస్ చేయలే డాడ్. ఏంట్రా లేటు? ఇదేం కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్య సమితిలో పెట్టి చర్చించడానికి? నేను 2 రోజుల్లో యూఎస్ఏ నుండి ఇండియా వస్తున్నాను. ఈ మధ్యలో మ్యాటర్ సెటప్ చేయి. అలాగే డాడ్. రాజమండ్రి వెళ్ళి అంకుల్ తో మాట్లాడతాను. తొందరగా మాట్లాడు. ఉంటాను డాడ్. బాయ్. పైడితల్లమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడమ్మా. ఈ కొండ మీద, ఈ చెట్టు కింద, ఈ రాయికి ఇన్ని మహిమలుంటాయా? శక్తి మన నమ్మకం, మన విశ్వాసంలో ఉంటుంది. మన మానసిక శక్తితో ప్రకృతిని ధ్యానిస్తే ఏదైనా జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. అయ్యా రంగయ్య, నీ పెళ్ళం లేచిపోయిందని బాధపడకు. వారం రోజుల్లో వస్తుంది. ఎందుకు వద్దోరా? లేపికెళ్ళినోడు వదిలేస్తే రాక చస్తాదా? ధైర్యంగా ఉండు కన్నా. సరే దొరా, ఉంటాను దొరా. రండి బాబు రండి. ఈ కొండ దొర అంతా నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. రండి బాబు రండి. ఇదిగో దొరా, మా ఫ్రెండ్కి అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా, లవ్ మ్యారేజ్ జరుగుతుందా? ఇంకా అమ్మాయి ఎలా ఉంటుంది?
అయ్యో వద్దు రాహుల్. ఇలా కూర్చోదొరా, చెయ్యి చూపండి దొరా. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేక ప్రేమ పెళ్ళా అని మీ సందేహం. కానీ మీ జాతకం ప్రకారం అన్నింటా రాహువే నడుస్తుంది దొరా. ఇప్పుడు నీకంతా రివర్స్ లో ఉంది. నీ జాతకం ప్రకారం ఒకటి జరుగుతుంది దొరా, పెద్దలు కుదిర్చిన పెళ్ళే జరుగుతుంది. బ్యాడ్ లక్ మనోజ్. లెట్స్ గో. ఇదంతా ట్రాష్ లే, పదండి గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఈ సీజన్ లో ఈ ప్లేస్ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం బోల్డ్ మంది టూరిస్టులు వస్తారు. థ్యాంక్ యూ. ఎంత వెచ్చగా ఉంది ఇక్కడ. దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్. వేడిగా ఉంది కదా? ఎంత బాగా ప్లే చేస్తున్నాడు. అవునవును. ఈ అరకు ట్రిప్ చాలా బాగుంది మానస. హే రాజ్, ఏం చేస్తున్నావు? రేనా, వాడితో మాట్లాడొద్దని, వాడు ఫోన్ రిసీవ్ చేసుకోవద్దని చెప్పానా? నేను మాట్లాడతాను. హీస్ మై ఫ్రెండ్. అయితే వాడితో మాట్లాడడం మానవా? నెవర్. మానవా? మానను. మానవా? మానను. నిన్నే నీకు చూపేది, నీలో ఆశ రేపేది, నిన్ను నన్ను కలిపేది ప్రేమ. రైటో రాంగో తెలిపేది, రైట్ అయి నిన్నే నడిపేది, చరితల్లో నిన్ను నిలిపేది ప్రేమ. అరే మావా అరే మావా, లోవంతా నిండెను ఈ ప్రేమ. అరే మావా అరే మావా, లెట్స్ గో రామావా. అరే మావా అరే మావా, ప్రతిరోజు కొత్తగా ఓ జన్మ. అరే మావా అరే మావా, అందించు నీ ప్రేమ. లవ్ ఇస్ ఫరెవర్, లవ్ ఇస్ ఫరెవర్, పంచే కొద్ది పెరుగును ప్రేమ. గివ్ మీ మోర్. లవ్ ఇస్ ఫరెవర్, లవ్ ఇస్ ఫరెవర్, పంచే కొద్ది పెరుగును ప్రేమ. గివ్ మీ మోర్. నిన్నే నీకు చూపేది, నీలో ఆశ రేపేది, నిన్ను నన్ను కలిపేది ప్రేమ. నువ్వు లోకం చేరక ముందే తన ప్రాణం నీకే పంచును అమ్మల ప్రేమ. తన రూపం నీకందించి తన గుండెలపై నిన్నాడించి దిక్సూచై నడిపిస్తుందో నాన్నల ప్రేమ. బతికే దారిని చూపిస్తుందో బళ్ళో గురువుల ప్రేమ. బతుకంతా నీతో ఉంటుందో చెలి ప్రేమ. నెత్తురు ఒకటే దేహం వేరు తోబుట్టువుల ప్రేమ. నేనున్నానని నడిపించును మిత్రుల ప్రేమ. Love is forever, love is forever, పంచే కొద్ది పెరుగును ప్రేమ. Give me more. Love is forever, love is forever, పంచే కొద్ది పెరుగును ప్రేమ. Give me more. నిన్నే నీకు చూపేది, నీలో ఆశ రేపేది, నిన్ను నన్ను కలిపేది ప్రేమ. ప్రేమించనోడే అని యుద్ధాలే ఆపే తీపి ఆయుధమేరా ప్రేమ. అనుబంధాలే కలిపే వలపు వంతెన ఈ ప్రేమ. నోరే లేని జీవుల కోసం కన్నీరయ్యే ప్రేమ. దేవుడు గుళ్ళో ఉండడు రా తన ఇల్లే ప్రేమ. Love is forever, love is forever, పంచే కొద్ది పెరుగును ప్రేమ. Give me more. Love is forever, love is forever, పంచే కొద్ది పెరుగును ప్రేమ. Give me more. చెప్పండి. ఆగండి అలాగా.
చూడు సత్యరెడ్డి, నా పర్మిషన్ లేకుండా మైనార్టీ అయినా తీరన్నా మైనారిటీ మైనార్టీ అయినా తీరన్నా చిట్కెళ్ళని ఎవరో పాపను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు లోపలికి అడుగు పెట్టాలి అంటే మొత్తం నీ ఆస్తులు నా చిట్కెళ్ళ పేరు రాయాల్సిందే. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను ఒక్కలో తోయిస్తాను. ఈ సత్యరెడ్డి సంగతి నీకు తెలియదు. నేను గాని తలుచుకుంటే నిన్ను నీ క్యాంటీన్ ని నాకు చిటికరాదు, చిటికలో లేపేస్తాను. చిటికేయలేనుడివి కాపురం ఎలా చేస్తావు నువ్వు? కాపురం చేయడానికి చిటిక్ కాదు కావాల్సింది అయితే సంతకం పెట్టవా? పెట్టను. ఏమండి ఆస్తి నా పేరు మీద కదా రాయమంది. నా పైన నమ్మకం లేదా? మా నాన్న అన్నంత పని చేస్తారు, పెట్టేయచ్చు కదా. ఎక్కడ పెట్టాలి? అల్లుడు, ఈ వాటి నుంచి నా కూతురు నీ పెళ్ళాం, నా ఈ క్యాంటీన్ నీ క్యాంటీన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ ఈ మాస్టర్ రాలేదు. ఇప్పుడు ఎందుకు మామయ్య శోభనం కదా, అప్పుడే సంబరపడిపోకు. కస్టమర్లు బోర్డు మంది వచ్చారు. శోభా అంటూ అల్లుడు గారు పెళ్లి చేసుకుని వస్తే ఆయన చేతి టీ పెట్టిస్తారంటే నోర్మై నువ్వు వెళ్ళు. ఈ నెలలో నీ జీతం 500 కట్టు. ఎంత అన్యాయం జరిగినది అమ్మా. నూకాలమ్మ తల్లే, నా మనవరాలకి అన్యాయం వాళ్ళమ్మో నీ మనవడు మంచోడేనే. నీ మనవరాలు చరిత్ర అంతా కూడా తెలిసి పెళ్లి చేసుకున్నాడు. ఎంత మంచోడు ఆలోచించు. ముస్లి నీ మనవడు చాలా మంచోడు, మంచిగా టీ పెడతాడు, తాగుదుగా నుండు. ఏంటి నానమ్మ మనవరాలా? నా బతుకు అన్యాయం అయిపోయిందమ్మో. నా బతుకు ముగ్గి పాలైంది. అయ్యో మీ దుబాయ్ కాదా, దుంపల బాడా? నిజం చెప్పే. ఏంటి బే? బేనా? అవును బే. ముందు టీ పెట్టు. ఈ దుంపలపాడు పాప గురించి నీకు తెలీదు. నేను ఈలేసానంటే ఆంధ్ర కుర్రలంతా ఎగిరి కనిపిస్తారు. కావాలంటే ఈదులో కుర్రాళ్ళని అడుగు. కాఫీ మీ ముగ్గురికి టీ పెట్టమంటారా? ఎలా ఉంటది? 2 రోజులు పోతే అలవాటు అయిపోద్ది. వెళ్ళి టీ పెట్టు. ఏమంటావు బావా? ఇది నాకు ఓకే. హలో మానస. హాయ్ నళిని. ఏంటి చాలా రోజుల తర్వాత నీకు నేను గుర్తొచ్చినట్టున్నాను. నువ్వు మరీ సెటర్ అయ్యక్కర్లేదు. నీ కోపం ఎందుకో నాకు బాగా తెలుసు. మరి నా ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేదే? డాడీకి హార్ట్ సర్జరీ జరిగింది, అందుకే అర్జెంటుగా ఊరెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగా, సారీ. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ కి? ఓకే, ప్రస్తుతానికి బానే ఉన్నారు. కానీ వెళ్ళొచ్చాక ఒక విషయం తెలిసింది, నిశ్చితార్థానికి రాకపోవడమే మంచిదని. అదేంటి? నువ్వు చేసిన పని బాగుందా? నేనేం చేశాను? నిన్ను ప్రేమించే వాళ్ళకి నీ ప్రేమ ఎందుకు అందించలేకపోయావు? ఏంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? మనోజ్ ఎందుకు కాదనుకుంటున్నావు? మనోజ్నా? అతను నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు తెలీదా? నిజమా? ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటే? ప్రామిస్, నువ్వు చెప్పేదాకా నాకు ఈ విషయం అసలు తెలీదు. పాపం, అతనికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అతన్ని నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. కిషోర్ గడు ఎక్కడ్రా? లైబ్రరీకి వెళ్ళి 10 నిమిషాలు వస్తా అన్నాడు. వాడి కోసం నువ్వు వెయిట్ చేసేది? నేను ఇక మానస కోసం అనుకున్నా. అవునరా, ఆ విషయం నువ్వు తేల్చేసావా? ఏ విషయం రా? మానస లవ్ మ్యాటర్. లేదురా, టైం కుదరట్లేదు. పెళ్లికి ముహూర్తాలు చూసుకుంటారు కానీ లవ్ అనౌన్స్మెంట్ కి టైం, ముహూర్తాలు, పంచాంగాలు చూసుకుంటారా? అది కాదురా, తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యు చెప్దాం అనుకుంటే ఓ రకంగా వణుకొస్తోంది, బీపీ రైస్ అయిపోతోంది, చవట్లు పడుతున్నాయిరా. అయితే మానసకి లవ్ మ్యాటర్ చెప్పేటప్పుడు 108కి కాల్ చేసి పిలిపించుకో. ఎవ్వడ్రా బాబు నువ్వు? ఏంటి మనోజ్, మానస అంటున్నారు, ఏదో లవ్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. అదేం లేదు నళిని, జస్ట్ కిషోర్ గడు లైబ్రరీకి వెళ్ళాడు అంటున్నాను కదరా. ఒరే ఉండరా నువ్వు. మానస అంటే వీడికి చచ్చేంత ఇష్టం. మానసని వీడు ప్రేమిస్తున్నాడు. మరి ఇంకే, నువ్వు అడిగితే తను కాదంటాదా? పోనీ నీ ప్రేమ గురించి నేను చెప్తాను. నో, నా లవ్ గురించి మానసకి నేనే చెప్తాను. బట్ నాకు హెల్ప్ చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ నండి. సరే మనోజ్, నేను ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తెచ్చిస్తాను. చూడు నళిని, మన ఫ్రెండ్షిప్ ఉండాలంటే నువ్వు ఆ డబ్బు గురించి మర్చిపోవాలి. థ్యాంక్ యూ మనోజ్, ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. ఒరేయ్, నీకు ఇబ్బంది లేకుండా మానసిక ప్రేమ విషయం చెప్తానంటే వద్దంటావేంట్రా? చూడరా, తనకి మనం హెల్ప్ చేసాం, అలా అని ఇలాంటి విషయాలు ఉపయోగించుకుంటే స్నేహం అనే మాటకి అర్థం ఉండదు. ఒకవేళ మానస రివర్స్ అయితే పాపం నా కోసం తను మాట పడాల్సి వస్తుంది. నువ్వు ఇన్ని విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ జన్మలో అమ్మాయికి అలవి చెప్పలేవురా. సరేరా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. పద.
నేను అప్పుడే ఈ విషయం నీకు చెప్తానంటే తనే వద్దన్నాడు. నేను అర్జెంటుగా ఊరెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చేసరికి నీకు నిశ్చితార్థం అయిపోయిందని మన ఫ్రెండ్స్ చెప్తే షాక్ అయ్యాను. రియల్లీ మనోజ్ ఈస్ ఏ నైస్ జెంట్ల్మ్యాన్. మంచి క్వాలిటీస్ ఉన్నవాడు, అందం ఉంది, ఆస్తిపరుడు, గోల్డ్ మెడలిస్ట్, గుడ్ బిహేవియర్. నిజం చెప్పాలంటే పార్క్ కూడా అతనే డెవలప్ చేశాడట. ఏంటి మానస, మాట్లాడవే. ఏం మాట్లాడమంటావే? ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థం ఉండదు, ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటికీ నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ ఉండదు. పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? పెద్దవాళ్ళు మనకు జీవితాంతం తోడుంటారా? తప్పు. ఇప్పటి వరకు తోడున్నది వాళ్లే. మా నాన్న నన్నెంత ప్రేమగా చూశారో నాకు తెలుసు. మేం తండ్రి కూతుల్లా కాదు, ఫ్రెండ్స్లా ఉంటాం. ఊహ తెలియని వయసు నుండి మా మధ్య అమ్మ కన్నా ఎక్కువగా అనుబంధం ఉంది. నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు ఒకసారి వైజాగ్ నుండి కారులో వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయి మా అమ్మని పోగొట్టుకున్నాం. అలా ఊహ తెలియనప్పుడే అమ్మ చనిపోతే నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమంది. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే మనిషి నన్నెక్కడ ప్రేమగా చూడదోనని మా నాన్నగారు భయపడ్డారు. నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా జీవితాన్ని తీర్చిదిద్దడానికి మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బ్రతికారు. అనుక్షణం నా జీవితం బాగు చేయాలని ఆరాటపడ్డారు. అలాంటి మంచి తండ్రి నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయరని ఎందుకు అనుకుంటాను? అందుకే ఆయన తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా ఒప్పుకున్నాను. అది దాని మనసులో ఉన్న మాటే చెప్పిందమ్మా. నా కొడుక్కి మానస్ అంటే ప్రాణం. దాని భవిష్యత్తు బంగారు చేయాలని కళ్ళకంటున్నాడు. నా కొడుక్కి మానస్ తప్ప వేరే ధ్యాస లేదమ్మా. ఇప్పుడు చెప్పవే, నా నిర్ణయంలో నిజాయితీ లేదా? నేను చేసింది రైటా రాంగా? రైట్ మానస, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏమండి, టాబ్లెట్ ఇందాక ఇచ్చావుగా? ఇందాక ఇచ్చింది బీపీ టాబ్లెట్, ఇది షుగర్ టాబ్లెట్. మీ మతిమరుపు కూడా ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. చచ్చిపోతున్నాను. ఈ ఉన్న టాబ్లెట్లకు మింగలేక వస్తున్నా, ఇంకా మతిమరుపు కూడా టాబ్లెటా? అవునరా, రేపు నీ ఫ్లైట్ ఎన్నింటికి? మార్నింగ్ 7:30 ఫ్లైట్ డాడీ. ఏంటోనండి, ఊరికని ఊరు వెళ్తేనే బాధగా ఉంటుంది. అలాంటిది వీడు దేశం కానీ దేశం వెళ్తున్నాడు. ఏంటో ఆందోళనగా ఉందండి. నాన్న, ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, కరివేపాకు కారం సపరేట్గా ప్యాక్ చేశాను, తీసుకెళ్ళమ్మా. ఇంకా నయం, పోపుల డబ్బా, అండ్లతో పౌడర్ కూడా సర్దలేదు. ఇవన్నీ పెట్టావనుకో ఆ ఫ్లైట్ అటు తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళేవారండి? నాన్న, గోంగూర పచ్చడి, కరివేపాకు కూడా ప్యాక్ చేసి ఇస్తాను, మొత్తం తీసుకెళ్ళి. నాన్న, ఎన్ని పనులున్నా టైంకి భోంచేయాలి, టైంకి నిద్రపోవాలి, ఓకేనా? సరే. నువ్వు అక్కడున్నా మా ప్రాణం నీ చుట్టూనే తిరుగుతుందిరా. ఓకే, గుడ్ నైట్ అమ్మా. డాడీ గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ అమ్మా. వాడు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందండి. ఏంటన్యా, మమ్మీ డాడీలు అన్ని జాగ్రత్తలు చెప్తున్నా నువ్వు నీ లోకంలోనే ఉన్నావు. అదేం లేదే. నువ్వెంత లేదన్నా నీ మనసులో బాధ నాకు తెలుసన్నయ్య. నేను ఎలా ఉన్నా పర్లేదురా. నేను మానసను ప్రేమించానన్న విషయం అమ్మా నాన్నలకి ఏమాత్రం తెలియనివ్వద్దు. నా వల్ల వాళ్ళు బాధపడకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయరా. లేదన్నయ్య, నేనేం చెప్పను. దట్ ఈస్ మై సిస్టర్. ఈ ఫైనట్ తీసుకొని వద్దన్నయ్య, నేను ఐస్ క్రీమ్ తినడం మానేశాను. రైలు పంట చేతికొచ్చేప్పటికి వాతావరణం మారిపోయింది. ఎక్కడికి రా? తుఫాను వచ్చే సూచనలు కనపడుతున్నాయి. చెరువుకి గట్లు సరిగ్గా వేశారో లేదో ఒకసారి చూసేస్తానమ్మా. అన్ని సరిగ్గా వేసే ఉంటారు. నువ్వెందుకు నాన్న వర్షంలో బయటకు వెళ్ళటం? పనులన్నీ పని వాళ్ళ మీద వదిలేసి అజాగ్రత్తగా ఉండకూడదమ్మా. ఎంత 1 గంటలో వచ్చేస్తాను కదా. హలో, ఏంటా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఫ్యాక్టరీలకు వరద నీరు వచ్చేసిందండి. అవునా, ఎలా వచ్చిందా? ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలువ వర్షం నీళ్ళు పొంగొచ్చేసిందండి. మై గాడ్, ఓ పని చేయి, మన ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ పిలిపించు, ఇసుక బస్తాలు నింపించేసి అడ్డం వేయించు.
ఓకే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. కమాన్ క్విక్. మనోజ్ ఏమైంది ఈ టైంలో వచ్చారు? అది చెరువు గండిపడిందని తెలిసి అయ్యగారు వద్దన్న వినకుండా వెళ్ళారమ్మా. చెరువు దగ్గర గట్టు సత్తున్నామమ్మా. అయ్యగారు అంతకీ తిరిగి రాలేదమ్మా. మేము అందరం వెళ్ళి ఎత్తినా అయ్యగారికి కనిపించలేదమ్మా. అయ్యగారికి ఏమైనా అయిందేమో అని భయంగా ఉందమ్మా. ఓ మై గాడ్, ఎంత ప్రమాదం జరిగింది! అందరూ పదండి, వెతుకుదాం. పదండి అమ్మా. ఒకసారి కారా పండి, మనసులో ఉంది. అలాగే రా. ఏమైంది? తుఫాన్లో వెళ్తున్నారు? అంకుల్ రొయ్యల చెరువుకి వెళ్ళారు, ఆచూకీ తెలియట్లేదు. ఆయనను వెతకడానికి వెళ్తున్నాం. మీరేం టెన్షన్ పడకండి, ఆయనకేం కాదు. మనోజ్ యాక్చువల్లీ నేను ఒక్కనే వెళ్తాను రా. పాపం ఒంటరిగా ఉంది, తను తోడుగా. అలాగే డాడీ, రండి వెళ్దాం. అంకుల్ మనసా జాగ్రత్త. అంకుల్ అటు వెతకండి. అంకుల్ మీకు కనిపించారా? నాకు కనిపించలేదు, మీకు కనిపించారా? ఎక్కడ లేరు. కమాన్, ఇంకా వెతుకుదాం. వెళ్ళు. నువ్వు అటువంటి చూడు. గారు అంకుల్ అంకుల్ మనసా మనసా పదండి, త్వరగా పదండి. రిలాక్స్ రాహుల్. డాక్టర్ మనసుకి ఎలా ఉంది డాక్టర్? మీరు కంగారు పడకండి, మేము చూస్తాం. అలాగే, మీరు ఇక్కడే ఉండండి. బాబు ఏమైందిరా? నా మనవరాలకి ఏమైంది? కంగారు పడకండి మామగారు, తనకేం కాదు. ఓకేనా? డాడ్ యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు డాడీ? ఇప్పుడే. మానస్కి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది డాడ్. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? పరిస్థితి చాలా సీరియస్ గా ఉందమ్మా. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? అవునమ్మా, పొత్తి కడుపులో బాగా గాయాలయ్యాయి. పేగులు, గర్భాశయం, కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు కూడా నిలబెట్టడం కష్టం. డాక్టర్ గారు, మరి ఆలస్యం ఎందుకు? తొందరగా ఆపరేషన్ ఏర్పాట్లు చేయించండి. ఆపరేషన్ అంటే 5-6 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 5-6 లక్షలా? డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను కడతాను. ఏరా 12 o'clock ఫ్లైట్కి బయలుదేరతావా? ఏంటి అమెరికాకా? కాదు, అంబాజీపేట. అదేం డాడీ, ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేసి యుఎస్ వెళ్తామా? వెళ్ళకపోతే మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నువ్వు నష్టపెట్టిన 2 కోట్లు, మీ మావయ్య అప్పు చేసి తవ్వించిన రొయ్యల చెరువు తాలూకా నష్టం 70 లక్షలు మనమే కట్టాలి. నీకేదో పెళ్లి చేస్తే 60 లక్షలు కట్నం వస్తుంది, ఆ తర్వాత ఆస్తిపాస్తులు వస్తాయి అని ఆశపడ్డాను. ఆ 60 లక్షలు బ్యాంక్ కట్టేసిన తర్వాత ఈ ఆస్తిపాస్తులను అమ్మేసి మెల్లగా అప్పులను తీర్చొచ్చు కదా అని ఈ సంబంధానికి కమిటీగాను. ఇప్పుడేమో ఆ రొయ్యల చెరువులు వరదలో కలిసిపోయాయి, ఈ ఆస్తిపాస్తులన్నీ హైపోతెటికి వెళ్ళిపోయాయి. ఇంకా మనం కానీ ఇక్కడ ఉంటే ఈ హాస్పిటల్ బిల్లు కూడా మనమే కట్టాలి. ఒక్కసారి నిదానంగా ఆలోచించండి డాడీ. నిదానంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్లైట్ కాదు కదా, ప్రైవేట్ బస్సు కూడా దొరకదు. రేయ్, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందన్న గ్యారంటీ కూడా లేదురా. ఇదిగో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు మెల్లగా దాటిపో. వాళ్ళ చావేదో వాళ్ళ చస్తా.
బయలుదేరండి. ఆలస్యం ఎందుకు? ఆస్తులు పోయాయని, కట్నాలు రావని, నిశ్చితార్థం కూడా జరిగిన తర్వాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిని, ఆపదలో ఉన్న పిల్లని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారా? చెయ్, మీరు మనుషులేనా? కాకి చచ్చిపోతే ఏ కాకి దాన్ని వదలకుండా దాని చుట్టూరా కాపలా కాస్తాయి. కోతులు, ఏనుగులు, చివరికి కుక్కలు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కుక్కలకుండే విశ్వాసం కానీ, పక్షులకుండే జాలి కానీ లేని మీలాంటి మనుషులతో సంబంధం పెట్టుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. మీలాంటి మానవత్వం లేని మనుషులింటికి కోడలుగా పంపడం ఇష్టం లేక దేవుడే ఈ తీర్పు ఇచ్చాడు. మా బిడ్డని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. శవాల కోసం ఎదురు చూసే నక్కల్లాగా మీరెందుకు ఈ హాస్పిటల్ వాడి దగ్గర పండిరా పండి. ఇంకేం చెప్పక వెళ్ళే. ఏమైందమ్మా? నాయన వచ్చేసావా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానమ్మా, దేవుడి దయ వల్ల. ఇదిగో వీళ్ళు మంచివాళ్ళు కాదురా. ఇలాంటి వాళ్ళతో మనకు సంబంధం వద్దు. మర్యాదగా బయట పొమ్మని చెప్పు, లేదంటే మెడబెట్టి గెంటే. పండిరా పండి. రారా. అవునమ్మా, మానస్కి ఎలా ఉంది? డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. అవునా? ఆపరేషన్ సక్సెస్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఎంత గంట గడిచింది అమ్మా. మానస, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. మానస, అమ్మా మానస. షీఈ్ ఆల్ రైట్. 1 వీక్ లో రికవర్ అవుతుంది. అవును రాయుడు గారు, మీరొచ్చారేంటి? అమ్మాయి మీకేమవుతుంది? ఇప్పుడు వరకు ఏమవుదండి, వీళ్ళందరూ ఒప్పుకుంటే మా కోళ్ళు అవుతుంది. అవునమ్మా, మానస్ అంటే మా వాడికి చాలా ఇష్టం. ప్రస్తుతం మా మనవరాలు మీ ఇంటి కోడలు చేసుకుంటారంటే కాదనగలమా? చాలా సంతోషం రాయుడు గారు. అయితే శుభం. హాయ్ మనసా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇదిగో నీ గిఫ్ట్. ఇట్స్ సో స్వీట్. థాంక్యూ. ఈ సందర్భంగా నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఆహా, ఏంటది? నా కడుపులో పెరుగుతున్న మన పాప. వాట్? కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే, కల నిజమయ్యిందే, నిజమయ్యిందే. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది, పాదం నీ వైపే పరిగెడుతోంది. సెలయేరై పొంగింది నాలో సెలబ్రేషన్, తొలిసారిగా చేసావే చెలియా స్మైలీ సైన్. ఐ థింక్ ఇంతకు ముందర లేది వైబ్రేషన్, కలయు నిజము తెలియదుగా ఈ కన్ఫ్యూషన్. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే, ఆనందంతో తలకిందవుతున్నానే.